సార్ ఇది ఓన్లీ 5,000 6,000 10,000 అంతవరకే కదా, ఇంకా అంతకుమించి లేదు ఎంతవరకు? లేదు 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 వినండి. అట్లా మంచి క్వశ్చన్ ఇస్తారు కదా. ఓకే, అలాంటప్పుడు ఇక్కడ మీరు ఏం చేయాలా, అసెట్ మీద క్లిక్ చేయాలి. అసెట్ అంటే ఇగో పేమెంట్ మీద క్లిక్ చేసి, సరే ఇగో 20,000 పైన రాశాను. అర్థమైంది. ఇక్కడ 20,000 పైన చూడండి. ఇక్కడ ఫస్ట్ అతనే 37,500 సంబంధించి కొంటా అంటున్నాడు. ఫస్ట్ అతను. సెకండ్ అతను 24,000. థర్డ్ అతను 41,000 రూపాయల వరకు ఉన్నా కూడా కొంటా అంటున్నాడు. సో కింద అతను 20,000. ఇంకో అతను 1,93,000 రూపాయలు ఇస్తాడట. ఇంకో అతను 30,000. ఇంకో అతను 22,000. ఇదే ఇంకేం మేడం. ఇప్పుడు మీ దగ్గర ఎక్కువ అసెట్ ఉంటే, సపోజ్ 4-5 లక్షలు ఉంటే ఓ 10 మందికి అమ్మేయండి కదా, ప్రాబ్లం ఉందా? అదే కదా మేడం మనం నేర్పుతున్నాం ఇక్కడ పబ్లిక్ కి. చెప్పండి. అదే నాకు ఎప్పుడు అదే డౌట్ ఉండేది సార్. అంటే బిలియనర్లు అంటే ఇది ఎప్పుడు అవుతుంది? 5,000 4,000 కదా వచ్చేది. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తా మేడము. మనము మొన్న నేను $6,000 బై చేశాను. ఎన్ని? $6,000. మరి $6,000 అంటే దగ్గర దగ్గర 6.5 లక్షల రూపాయల వరకు బై చేశాను నేను. మరి అట్లా మరి మీరు మిలియన్స్ బిలియన్స్ బై చేయకపోతే, అగర్ మనం అంతగానం ఉండకపోతే ఎట్లా? అయ్యో మీరు అంతకే అంటున్నారా? ఒక్కొక్క రోజు మేడం 11 లక్షలకు సంబంధించినవి హైయెస్ట్ ఇప్పటి వరకు. అంటే ఈ డిలే ఉన్నా కూడా మన బిజినెస్ సో దగ్గర మేము మొన్న ఒక 1 వీక్ క్రితము దగ్గర ఒకటే రోజు 12 లక్షల బై చేసాం. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ కనబడుతుందా మీకు? ఇక్కడ ట్రాన్స్ఫర్ 6,451, 1,059. సో ఇది ఎప్పుడుదో కాదు, గత సంవత్సరం చూపించట్లేదు నేను. చూడండి ఇక్కడ 4 అక్టోబరు, 3 అక్టోబరు, 5 అక్టోబరు, ఇదంతా 5 అక్టోబరు. చూడండి ఇక్కడ. సో ఈ విధంగా బై చేస్తాం. అట్లా బై చేయకపోతే ఇప్పుడు బిజినెస్ అంటే బిజినెస్ గా చేసుకుంటూ వెళ్ళాలి మనం, లేకపోతే కుదరదు. ఇదంతా క్రెడిట్ గోస్ టు ఓన్లీ పీవీసీ మెటా. ఇంతకుముందు యూఎస్డిటీ అంటే ఏంటిది, ఈ బైనాన్స్ ఏంటిది, ఈ ట్రస్ట్ వాలెట్ ఏంటిది, నెలకి ట్రాన్స్ఫర్ చేసుడు ఏంటిది, మనం బిజినెస్ చేసుడు ఏంటి, ఇవన్నీ మరి వాళ్ళని అడుగుతాం. వాళ్ళ మీద అడుగుతాం మనం. మీకు బైనాన్స్ లేదన్నారు, సరే మేము బైనాన్స్ తీసుకుంటాం, మాకు ట్యాక్స్ పడుతుంది, మరి ఈ ట్యాక్స్ మనీ ఇస్తారంటే ఇస్తామంటే కలిసి వెంటనే బై చేస్తాం. అట్లా కూడా బై చేస్తున్నాం. వాళ్ళకి ఏం చేద్దాం సార్? ఇప్పుడు బయట ఇచ్చిన దానికి బైనాన్స్ లో సేల్ చేసిన దానికి డిఫరెన్స్ ఉంటుందా సార్? ఇది విషయం ఏంటంటే, ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఈ బైనాన్స్ లో ఎవరో తెలీదు అయినా కూడా వాళ్ళకి మనీ పంపిస్తున్నారు. దేని మీద నమ్మి? బైనాన్స్ మీద. సపోజ్ రేపు ఎగ్జాంపుల్ నేనున్నా. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ అయ్యో అనుకోకుండా మీరు నన్ను అడిగి ఉంటారు, అయ్యో సార్ మరి ఒక $50 కావాలా, $100 కావాలా, $300 కావాలా, మీ దగ్గర ఉన్నాయా అని. సో నేను ఉన్నాయి అన్నాను అనుకోండి ఎగ్జాంపుల్. సో మీరు నాకు మనీ పంపించాలంటే నన్ను నమ్మాలి, అవునా? అంతే కదా, నమ్మాలి. సో కొందరికి ఎట్లుంటుంది మేడం, ఎందుకు నమ్మాలి నేను? బట్ నేను నమ్ముతాను, కరెక్టే. మరి మనీ పంపించిన తర్వాత యూఎస్డిటీ సెండ్ చేయాలా? ఏమంటారు? మనీ పంపించిన తర్వాత యూఎస్డిటీ సెండ్ చేయాలా? సో మీరు నన్ను నమ్మబడుతుంది అలాంటప్పుడు. బట్ కొంతమంది ఏం చేస్తున్నారు మేడం, ఎంతమంది మనం వింటున్నాం కదా మేడం ఇక్కడ. ఇది మనీ పంపించిన తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటున్నారు, అది చేసుకుంటున్నారు, ఇది చేసుకుంటున్నారు, అవి మనం విన్నాం కదా. అందుకని చెప్పేసి పబ్లిక్ ఏం చేస్తుందంటే, ఎందుకు మనము ఇవే డబ్బులు బైనాన్స్ లో పెట్టి తీసుకుందాం. అదే సార్, ఇప్పుడు అక్కడ సెక్యూరిటీ ఉంటుంది కదా, వాళ్ళు బైనాన్స్ తీసుకుంటారు. కానీ ఇక్కడ ఒకటి ఏంటంటే, సపోజ్ అందరూ అలా ఉండరు కదా. సపోజ్ మనం విన్నాం ఎంతమంది వేల లక్షల మంది బిజినెస్ చేస్తున్నారు. బట్ ఇక్కడ మనము మోసం చేశారు అని 10 మంది 20 మంది మాత్రమే మన చెవిలో పడ్డాయి, అంతేనా? అందుకని చెప్పేసి మిగిలిన లక్షల మెంబర్స్ ని మనం రాంగ్ అనకూడదు కదా. సో అట్లా తెలిసిన వాళ్ళతో మనం బిజినెస్ చేసుకోవచ్చు. అంటే మ్యూచువల్ ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళతో, అంటే మీ ఒక్కరికి సింగిల్ గా తెలిసిన వారు కాకుండా, మ్యూచువల్ అంటే మీకు అర్థమైపోయింది.
మ్యూచువల్ అంటే ఏంటి సార్? ఏంటి అర్థమైంది మేడం? ఇప్పుడు గ్రూప్ లో ఉంటారు కదా సార్, గ్రూప్ లో అంటే ఆల్మోస్ట్ ఇంకా గ్రూప్ మనకి అనుకోవచ్చు, లేకపోతే మీటింగ్. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎట్లా తీసుకుంటుందని మేడం, ఇప్పుడు మీకు తెలిసిన వ్యక్తి నాకు తెలుసు, ఇంకొకరికి తెలుసు, ఇంకొకరికి తెలుసు, ఆ తెలుసున్న విషయం నీకు నాకు తెలుసు కనుక వాళ్ళ దగ్గర వాళ్ళని మనం నమ్మొచ్చు. అంటే కొంతవరకు మోసం చేయరు అని. అంటే వీళ్ళందరూ ఏం చేయరు, వీళ్ళందరూ అతను మీ పైసలు ₹1,00,000 తీసుకుని మోసం చేశాడు అనుకోండి, వీళ్ళందరూ వచ్చి ఏమైనా చేస్తారంటే ఏం చేయరు. ఎవరు ఏం చేస్తారు? తనకి తను కొంచెం భయపడతాడు మోసం చేయడానికి. నేను 10 మందిలో తిరిగేవాడిని, నేను 10 మందిలో ఉండేవాడిని. సో రైట్, నేను ఫ్రాడ్ చేస్తే ఆ వ్యక్తి అనుకుంటాను, భయపడతాడు అనమాట. అతను ఫ్రాడ్ చేస్తే నేను తప్పించుకొని పోలేను కదా అన్న ఒక భయం ఉంటుంది అతను. అంతే, తీసుకోవచ్చు యాజ్ యువర్ విష్, అది కూడా మీ ఇష్టం ప్రకారం. మళ్ళీ అలా అని చెప్పేసి అయ్యో బైనాన్స్ దగ్గర తీసుకోవడం అని పబ్లిక్ దగ్గర తీసుకోమని నేను చెప్పట్లేదు. అలాగని చెప్పేసి పబ్లిక్ దగ్గర తీసుకోకూడదు, బైనాన్స్ తీసుకోవాలని నేను చెప్పట్లేదు. ఇప్పుడు రేపు పొద్దున ఇప్పుడు మేమందరం బిజినెస్ చేస్తున్నాం. మనం నేనే ఎప్పుడెప్పుడు చెప్తా ఉంటా ఏమని, ఎస్ సార్ ఈ రోజు ₹1,00,000 బై చేస్తాం పీవీసీ మాట, నిన్న మొన్న మేము ₹1,00,000 పీవీసీ మాట అమ్మేసాం. ఫిర్ ఇందులో $100 వచ్చినాయి, అవి నేను చేయాలి. మేము అయితే పీవీసీ కొనాలా, అయితేనేమో అమ్మేసేయాలా, అంతే కదా. ఇప్పుడు నా దగ్గర అనేది అప్పుడు నేర్పించినప్పుడు నేర్చుకున్నాము, ఇంకా అదే చేస్తూ ఉంటేనే కదా వస్తుంది అని చెప్పి అప్పుడు చేయాలి. అది మంచి పద్ధతి. మీరు చేస్తున్న ఏదైతే ఉందో మంచి పద్ధతి చేయాలి. మీరు చేస్తున్న ఏదైతే ఉందో మంచి పద్ధతి చేసుకున్నట్లని. ఇక్కడ సందర్భం వచ్చింది కనుక మీకు చెప్తున్నాను అంతే. నేను అయినా ఒక్కోసారి పథకాలు మీ దగ్గర ఉన్నాయి మీరు అన్నట్టుగా అందరిని అడుగుతాను ఫస్ట్. అందులో అంత ప్రాసెస్ చేయాలంటే బద్ధకం, మళ్ళీ టైం ఉండదు అని చెప్పి ఫస్ట్ అందరిని అడుగుతాం. ఇంకెవరు రెస్పాండ్ అవ్వలేదు అనుకుంటే అప్పుడు బిఎన్బి దీంట్లోకి వెళ్ళిపోతా, బైనాన్స్ కి. అంతే 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 చెబుతున్నాను. అదేలేండి. మీరు ఎంత మేడం, మీరు అంటే మరి అంటే $100, $100, $200 తీసుకుంటారు. నేను చెప్పిందంతా ఏంటంటే పెద్ద హెవీ. ఇప్పుడు చూడండి, మేము ఒక్కొక్క రోజు 600, 6,000, 2,000, 3,000, 11,000, 12,000 ఇట్లా తీసుకుంటాం కదా. మాలాంటి వాళ్ళు మేము భయపడాలా? మాలాంటి వాళ్ళు ఎందుకు భయపడాలా? అయ్యో మనీ పంపించిన తర్వాత ఇప్పుడు ఇంకా నేనైతే ఎక్కువ భయపడాలా. నేను మనీ పంపిస్తే భయపడాలా, కానీ నాకు మనీ పంపిస్తే భయపడాల్సిన పని లేదు పబ్లిక్. కానీ నేను మనీ పంపిస్తే భయపడాలి, ఎందుకంటే నేను అర్జెంట్లీ పోలేను అతని దగ్గరికి. అవును, అదనమాట. సో అందుకని నేను 1000 కంటే ఎక్కువ పెట్టలేదు ఇప్పటి వరకు. 1000 కంటే ఎక్కువ కొన్నా, అది కూడా భయపడుతూ మొత్తం కంప్లీట్ అయ్యేదాకా టెన్షన్ ఉంటుంది సార్, నాకు తెలియకుండా. భయపడాల్సిన పని లేదు, నో ప్రాబ్లం, భయపడాల్సిన పని ఏం లేదు. ఓకేనా, ఏం భయపడద్దు. బిందాస్ గా బైనాన్స్ లో బై చేసుకోండి, టెన్షన్ లేదు మేడం. ఓకేనా, ఓకే సార్. ఇది ఎప్పుడు చూపించలేదు, జస్ట్ క్యాజువల్ గా ఈ మాట వచ్చింది మరి అని మీకు చూపించాను తప్ప ఇలాంటి నేను మాట్లాడను కదా. బిజినెస్ గురించి మాట్లాడను ఎక్కువ శాతం. మీరు చూసి ఉండరు అంటే అది జరుగుద్ది మనకు అట్లేం లేదు. బట్ మనం ఎవరిని దగ్గరికి రండి లేదా మాది చేయండి సంథింగ్ ఇలాంటివి మేము వెంబడబడం కానీ అలా జరుగుతూ ఉంటది. నో ప్రాబ్లం, రిస్క్ తో కూడుకున్న పని. కాకపోతే మేడం ఇదంతా కూడా రిస్క్ తో కూడుకున్న ₹10,00,000 పంపించి మనం వెయిట్ చేయడం అంటే మామూలు విషయం కాదు కదా. ఒక్కొక్కసారి మాకు ఒక రోజు ఏమైందంటే 22 లక్షలు పంపించాము ఒక వ్యక్తికి. అంటే మల్టిపుల్ అంటే మీకు ₹4,00,000 కావాలా, ఇంకొకరికి ₹4,00,000 కావాలా, నాకు ₹6,00,000 కావాలా, ఈ రకంగా 21 నుంచి 22 లాక్ మధ్యలో లాక్ అయిపోయింది. లాక్ అవ్వడం అంటే ఎవరికైతే పంపించామో అతను తెలియని వ్యక్తి కాదు, నో ప్రాబ్లం, డోంట్ వర్రీ. బట్ ఇక్కడ పబ్లిక్ ఇప్పుడు మీరు నన్ను డిపెండ్ అయ్యి ₹4,00,000 పంపించారు ఎగ్జాంపుల్. ఇంకొకరు నన్ను ₹4,00,000 పంపించారు. నేను అతనికి మొత్తంగా పంపించింది చూస్తే 22 లక్షలు. లెక్క ప్రకారం 2 అవర్స్ రావాలి యూజిటీ. ఎప్పుడైనా 2 అవర్స్ రావాలి. ఏమైంది అనుకోకుండా ఆ రోజు సంథింగ్ హ్యాపెన్. ఏం జరిగిందని ఇప్పుడు చెప్పకూడదు, ఇక్కడ నేను చెప్పను. బట్ సంథింగ్ హ్యాపెన్. ఎప్పుడు వచ్చింది? కరెక్ట్ గా 23 గంటలకు వచ్చింది మనీ. బట్ ఇక్కడ అంటే ఇక్కడ నాకు టెన్షన్ లేదు, నాకు బాధ లేదు. అయ్యో నా 22 లక్షలు ఎట్లా, లేకపోతే ఆ మేడంకు నేను. కానీ ఇక్కడ మీరు నాకు ప్రెషర్ చేస్తున్నారు. వాట్ హ్యాపెన్ ఏమై నాకు అర్జెంట్ ఉండే.
ఇంకొక వ్యక్తి అట్లా ఏమై ఇట్లా ఉంటుందా, మీరు 2 hours అన్నారు, ఇప్పుడు 4 hours అయింది, మళ్ళీ 6 hours అయింది, మళ్ళీ నిద్రపోయాడు, తెల్ల 5 గంటలకే కాల్. ఇక్కడ నాకు 2:30 అవుతుంది, అప్పుడు ఇక్కడ నాకు 2:30 అవుతుంది, ఇంకా 2 గంటల డిఫరెంట్ కదా. నేను నెట్ ఆఫ్ చేద్దామంటే ఇంకా భయపడతారు పబ్లిక్. మరి ఆన్ లో ఉన్నామంటే కాల్ చేస్తారు, కాల్ చేస్తే ఇక్కడ నేను ఒక సింగిల్ గా ఉండను, 3-4 ఉంటాం రూమ్ లో. సో వాళ్ళకు డిస్టర్బెన్స్. సో ఇవన్నీ ఉంటాయి, కానీ కాకపోతే ఏంటంటే నథింగ్ హ్యాపెనింగ్, ప్రాబ్లం ఏమి ఉండదు అట్లా. కాకపోతే అట్లా నాకు భయం లేదు, మాకు భయం లేదు, మేమిద్దరం ఉన్నాం ఇక్కడ కనుక మాకు భయం లేదు. కానీ అంటే దాన్ని చదివేశారు కనుక మీరు, పూర్తిగా చదివేశారు కనుక దాంట్లో మునిగి తేలుతున్నారు కనుక మీకు భయం ఉండదు. మాలాంటి కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇప్పుడు మీరు నాకు 4 లక్షల రూపాయలు పంపించారు కనుక మీరు 4 లక్షల గురించే మీరు భయపడుతున్నారు. కానీ నేను ఇక్కడ 21 to 22 లాక్ పంపించాను, నాకు భయం లేదు. బట్ ఇక్కడ నాకు టెన్షన్ అవుతుంది మీ వల్ల. అంటే మీరని కాదు మేడం, అర్థం చేసుకోండి. పంపించిన వాళ్ళు ఫోర్స్ చేస్తారు కదా సార్, 5 వ్యక్తి ఫోర్స్ చేస్తాడు సార్, అట్లా ఇట్లా కాదు సార్ అంటారు. ఒకటి చూపిస్తా మీకు, 2-3 ఉన్నాయి కానీ ఇక్కడ చూపించకూడదు, ఎందుకంటే నెంబర్ కనబడుతుంది, పేరు కనబడుతుంది, వాళ్ళ ప్రొఫైల్ కూడా కనబడుతుంది అని చెప్పి చూపించట్లేదు. వాళ్ళ మెసేజ్ చూస్తే ఆ టైంలో వాళ్ళ మెసేజ్ చూస్తే తర్వాత నాకు నవ్వుస్తుంది. ఆ టైంలో నేను టెన్షన్ పడతాను, కానీ నేను కూడా అంటే వీళ్ళతో నేను టెన్షన్ పడతాను, కానీ నాకు నవ్వుస్తాయి అనమాట. అంతెందుకు ఈ రోజు కూడా ఒకటి జరిగింది, చిన్న ఒక 10 వాయిస్ మెసేజ్లు, ఒక 1 hour లో 10 వాయిస్ మెసేజ్లు. వాళ్ళు కాల్ చేస్తే నేనేం చేస్తాను, కట్ చేస్తాను, మాట్లాడను, వాళ్ళకి ఏం సమాధానం చెప్తాం, జస్ట్ నేను సెండ్ చేస్తాం, ఓన్లీ వెయిట్, WAIT వెయిట్, అంతే. ఎన్ని వాయిస్ పెట్టినా, ఎన్ని కాల్ పెట్టినా, సో మన దగ్గర యూజీ రెడీ ఉంటేనే సెండ్ చేస్తాం, అంతే తప్ప అంతేగా వచ్చేది ఉంటే అది ఆగాల్సిందే. ఇప్పుడు మీ ఫోన్ లావాడతా, ఏం మాట్లాడాలి నేను ఇక్కడ, నేనే ఆ పనిలో ఉంటా యూజిటీని తీసుకోవడానికి. సో ఇట్లా ఈ రోజు కూడా ఇలాంటి ఫేస్ చేయాల్సి వస్తుంది. మరి బిజినెస్ చేయాలంటే రిస్క్ లేకపోతే ఏమంటారు, రస్క్ లేవన్నట్టుగా. మీరు మీకంటే నేను అయ్యో మీ కొడుకు లాంటివన్నీ, బట్ నేను అంతగా ఇది లేదు, బట్ చెప్తున్నాను ఆయన కూడా. మేడం సరే, అది సార్ అతని టైం నేనే మాట్లాడినట్టున్నాను. కాల్స్ వస్తున్నాయి చూసారు. అవును సార్, పర్లేదు మాట్లాడాలి మనం, ఎందుకంటే సో ఇదంతా కూడా మనం మాట్లాడింది కూడా బిజినెస్ గురించి మాట్లాడాం కదా, వేరే ఏం మాట్లాడలేం కదా. సో థ్యాంక్ యూ మేడం. మరి ½ అయిపోయింది అప్పుడే. పర్వాలేదు అవ్వాలి, మాట్లాడితేనే మంచిది కదా. మాట్లాడకపోతే ఎట్లా మాట్లాడాలి. రోజు సైలెంట్ గా ఉంటున్నారు అందరూ, ఫీల్ అవుతున్నారు. మాట్లాడుకుంటూ వెళ్తున్నారు, ఎవరైనా ఉన్నారా లేరా అసలు ఏం అర్థం కావట్లేదు. నేను వింటూనే ఉంటున్నాను కానీ వింటున్నారు. అదే నిన్న అన్నారు కదా సార్, మీరు అందరు కూడా వింటున్నారు కాదు, నిన్న అన్నారు కదా, నేను ఒక్కడినే చెప్పుకుంటూ పోతున్నా, అసలు ఎవరైనా ఉన్నారా లేదని ఎదురుపడతారు. అంటే నేను అట్లా అంటే మీరు తప్పు పట్టుకోవద్దు, అప్పుడే ఎవరో రెస్పాండ్ అయ్యారు, అందరు కూడా రెస్పాండ్ అవుతారు అనమాట. ఇప్పుడు చాలా మంది రెస్పాండ్ అయ్యారు కదా, అట్లా అంతే తప్ప ఎవరిని నేను అలా అనాలని కాదు. బట్ ఏంటంటే అట్లయితే చూడండి ఎంతమంది రెస్పాండ్ అయ్యారు చూసారు. మనం పక్కన ఉన్న వాళ్ళకే మనం ఏదైనా చెప్తుంటే వాళ్ళు కొట్టకపోతే మనకి అసలు ఏం పట్టించుకోవట్లేదు అన్నట్టు. అలాంటిది ఇంతమంది ఉండి ఒక మాట్లాడుతుంటే ఎవరు కనీసం రెస్పాండ్ అవ్వకుండా అని కూడా అనుకుంటా ఉంటే డౌట్ వస్తుంది. అలాగే సో మనం మీకు అంటే ఇప్పుడు మాకు ఊగొట్టడం అంటే ఒక మాట గుర్తొచ్చింది. మేము చిన్నప్పుడు బీడీలు చేసేవాళ్ళం. బీడీలు అంటే మీకు తెలుసో తెలియదు మరి, ఎందుకంటే మీరు సిటీలో ఉంటారు కనుక. బీడీలు చేసేవాళ్ళం, తెలుసు బీడీలు అంటే అర్థం. దానికి ఏదో పెద్ద సంస్థ కూడా ఉంటుంది అనుకుంటే, వీళ్ళు లోన్స్ ఇస్తున్నారు, అలా సంస్థ కూడా ఉంటుంది. వాళ్ళు ఎవరైతే ప్రొవైడ్ చేస్తారో ఒక 10 మందిమి 20 మందిమి అక్కడ పోయి అంటే ఒకసారి అందరం కూడా ఒకే జాగాలో కూర్చొని చేస్తే తక్కువ టైంలో ఎక్కువ అవుద్ది అని చెప్పేసి మనము అందరం కలిసి ఒక కూర్చుంటాం. అలా కూర్చున్న తర్వాత ఏమవుతుందంటే అప్పుడప్పుడు నిద్ర కూడా వస్తుంది, ఎందుకంటే అందరూ సైలెన్స్ గా ఉంటాయి. సో అందుకని చెప్పేసి అందులో కొంతమంది స్టోరీస్ చెప్పేవాళ్ళు, అంటే కథ, మన కథ అంటే ఇప్పుడు స్టోరీ అంటాం కానీ కథలు చెప్పేవాళ్ళు అనమాట. సో అలా చెబితే ఒక్కళ్ళు ఇద్దరు అనపోతే వాళ్ళకి చెప్పే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. అంతేగా ఏదైనా కూడా. అదే గుర్తొచ్చింది అనమాట ఇప్పుడు.
అలా మేము అటువంటి కూడా ఫేస్ చేసాం అనమాట. సో ఇట్లా ఉంటుంది అనమాట. అందుకే నిన్న అది విన్నా. ఇంక వాళ్ళు మనం రెస్పాండ్ నేనేం చేస్తానంటే, నేను ఇంకా షూట్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత మీటింగ్ టైంకి మామూలుగా పడుకునేటప్పుడు మార్నింగ్ లేవగానే ధ్యానం చేసుకునే అలవాటు సార్. నేను ఇంకా ఆ ధ్యానం అన్ని మానేసి ఈ మీటింగ్ పెట్టుకుని ధ్యానం చేసుకుంటుంటా. అందుకని మీరు అక్కడ నవ్వచ్చు కానీ మాట్లాడడానికి ఉండదు నాకు. ఇవాళ ఇవన్నీ మానేసి ఇంకా సరే మాట్లాడదాము అని చెప్పి అర్థం అంటే ఆ టైంలో ఇక మరి మీరు ధ్యానం అంటేనే మరి ధ్యానం అందులోనే ఫిక్స్ అవ్వాలి. జస్ట్ మనకు మాట వినపడాలి కానీ మరి రియాక్ట్ అవ్వకూడదు కదా. అందుకని ఇవాళ ఇంకా అది మానేసి ఇవాళ నిన్న అసలు భలే నాకు ఒక రకమైన ఫీల్ వచ్చింది నిన్న. పాపం నిజంగానే కదా, ఎవరు రెస్పాండ్ అవ్వరేంటి అని అనుకుంటే రెస్పాండ్ లాస్ట్ గా ఇంకా మీరు ఆ మాట అన్నాక ఇద్దరు ముగ్గురు వచ్చారు మళ్ళీ రెస్పాండ్ అయ్యారు. ఊరికి అట్లా అంటారు అనమాట. అందరు నిద్ర లేపాలంటే మరి అంతే కదా. సో వాళ్ళు రియాక్ట్ అయితే నాకు కూడా చాలా చాలా సంతోషంగా ఉంటుంది అనమాట. అంతే కదా సార్. అందులోనూ ఇప్పుడు ఏమిటంటే ఇది స్క్రీన్ షేర్ చేసినప్పుడు కూడా పోతుంది కదా ఒక్కొక్కసారి. అది కూడా డౌట్ వస్తుంది, అసలు ఉందా లేదా ఏమి అర్థం కావట్లేదు. అందుకని మరి సో ఒక్కోసారి అలా ఇంతకుముందు ఒక దగ్గర 2 డివైస్ ఉండే. మొన్న ఇంటికి వెళ్ళాను. సో మా వాళ్ళు తీసుకున్నారు ఒక ఫోను. నన్ను అంటే వాళ్ళు తీసుకున్నారని కాదు, వాళ్ళు నాకు బిజినెస్ అవసరం ఉంటుందని చెప్పేసి వాళ్ళు నన్ను తీసుకుపోన్నారు. కానీ నేను ఇక మళ్ళీ బయటకు వెళ్ళిన తర్వాత ఇంకోటి తీసుకుంటాను అనుకున్నాను. బట్ ఇంకా తీసుకోలేదు. దానివల్ల నాకు అర్థం అవ్వట్లేదు. లేకపోతే నేను ఏం చేస్తా అంటే ఒక డివైస్ చేసేవాడిని కనుక నాకే అర్థమవుతుండే. ఒక లెఫ్ట్ అయితే ఇంకో ఫోన్ లో కూడా నేను కనెక్ట్ చేసి పెట్టేవాడిని. అందులో లెఫ్ట్ అయితే ఇన్లో గుర్తుపడుతుంటే నాకు తెలుస్తుండే, ఇందులో అయితే అందులో గుర్తుపడుతుండే. సో రీసెంట్ మళ్ళీ రైట్ అట్లా ఇండియా వచ్చినప్పుడు మనం ఇచ్చేసాం అనమాట. సరే మాట్లాడిపోయినా ఎంత ఫాలో అయిపోతున్నాను మిమ్మల్ని. ఓకే. సో అలా ఇంటికి వచ్చినప్పుడు ఇచ్చేసాను అనమాట. దానివల్ల సో మళ్ళీ ఇప్పుడు తీసుకున్నాం. ఇంకా పీవీసీ మెటల్ రేట్ పెరుగుతుంది కనుక ఇక తీసుకోవచ్చు, పర్లేదు. పీవీసీ మెటల్ తో ఫోన్లు కొందాం, ల్యాప్టాప్లు కొందాం, ట్యాబ్లు కొందాం. ఇప్పటికే చాలా తీసుకున్నాం మేడం. ఎందుకంటే పీవీసీ అనేది మనకు చాలా ఇస్తుంది. బట్ కాకపోతే మనం లైవ్ లో ఉన్నాం గనక ఇస్తుంది. మనం లైవ్ లో లేకపోతే మనకి ఏది లేదు, ఉన్న అసెట్ కూడా పోతుంది. ఇక్కడ బిజినెస్ చేయడం తెలియాలి. ఏదో చేసేద్దాం అనుకుంటే అది అవ్వదు. దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి అది డైలీ చూసి నేర్చుకుని అంత చేస్తేనే అవుతుంది. ఇక్కడ తమ్మి శెట్టి రంగయ్య సార్ మీరు హ్యాండిల్ చేశారు, మరి మాట్లాడండి. ఒక్కొక్కరు ఊరికి హ్యాండిల్ టచ్ చేస్తారు మేబీ. తమ్మి శెట్టి సార్, రంగయ్య సార్, వెల్కమ్, మాట్లాడండి. హలో సార్. నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్, వెల్కమ్ సార్. నేను ఒక 20,000 కాయలు కొనుక్కుందాం అనుకుంటున్నాను సార్. మనకి ధైర్యం వచ్చిందంటారా? చాలా సార్. 20,000 కాదు, 20 లక్షలు, 20 లక్షలైనా పర్లేదు, కొనుక్కోమని చెప్తాను నేనైతే. కొంచెం మంది ఇంక్రీజ్ బాగా లైన్ లోకి వస్తుందని ధైర్యం వస్తుంది సార్ నాకు. వావ్, గ్రేట్ సార్. అవును కదా సార్, ఈ రోజు 3-4 రోజుల నుంచి మనము చూస్తున్నాం కదా సార్ ఎలా ఉందో. తగ్గేదిలే అంటుంది, పైకే తప్ప తగ్గేదిలే అంటుంది. చూస్తున్నారు కదా మీరు. అదే ఓకే సార్. అది కొంచెం కొందామని చూసుకుంటున్నా సార్. షూర్ సార్, ఖచ్చితంగా కొనండి సార్, ఏం పర్లేదు సార్. సార్ $1 అయిద్దంటారా? అలా కాదు, అలా చెప్పను. ఇప్పుడు మీరు ₹1.20 ఏమో ఉన్నట్టు దగ్గర ఎగ్జాంపుల్ ఇలా నన్ను అడగండి సార్. ఒక 5 రూపాయలు అవుతుందా? నేనండి ఒక 5 రూపాయలు అవుద్దా, ఒక 10 రూపాయలైనా అవుతుందా, ఒక 20 రూపాయలు అవుతుందా, ఈ విధంగా వెళ్దాం. ఇప్పుడు డాలర్ ఎప్పుడు అనుకున్నామంటే ఎస్ ఇది డాలర్ లోనే మాట్లాడుకోవాలి లెక్క ప్రకారం. బట్ కాకపోతే ఇప్పుడు పైసల్లో ఉంది, ఇప్పుడు పైసల్లో ఉంది కనుక మనము ఇలా మాట్లాడుకోవాలి. ఇవాళ మీరు 20,000 పీవీసీ మీటర్ మీరు తీసుకుంటే ఎగ్జాంపుల్ రేపొద్దున ₹2 అంటే రేపొద్దున ఈ 3-4 రోజులలో ఇట్లా ₹2 అయినా కూడా అప్పుడు మీరు ఏం చేయాలా? హోప్స్ చూడాలి. హోప్స్ అంటే దీన్ని చూస్తూ ఉండాలా. ఒకవేళ చూస్తూ ఉండాలా, తగ్గుతుంది అనిపిస్తే ఏం చేయాలా? ఇమ్మీడియట్లీ సేల్ చేయాలా. మీకు ఆప్షన్ ఇచ్చాడు కదా, ఇమ్మీడియట్లీ సేల్ చేసుకోవాలా. దెన్ ఇప్పుడు ₹2 వరకు వెళ్ళింది. ఎగ్జాంపుల్ మీరు ఒక ₹10, ₹1 10 పైసలు, ₹1 20 పైసలు, ₹1 30 పైసలు తీసుకున్నారు అనుకోండి. ఇది మీరు
బిజినెస్ పరంగానే తీసుకుంటున్నారు కదా, లోపల పెట్టడానికి కాదు కదా. సో అన్నప్పుడు ఇప్పుడు మేమున్నాం సార్, మేము అదేలే సార్. స్టేకింగ్ చేసేదంతా స్టేకింగ్ చేసాము, అది నార్మల్ ఫార్మింగ్ చేసాము, ఎల్లుబడ్డు చేసాము. మేము కొన్ని బయట పెట్టుకున్నాము. వీటిని ఏంటంటే అది ఎప్పటికప్పుడు పెరిగినప్పుడు దాన్ని కొద్దిగా తీసేయడం, తగ్గినప్పుడు ముందుకోవడం, ఈ బయటది ఏదైతే ఉందో దానికే మనం. సార్ ఒక మాట మీరు మొన్న సార్ చెప్పండి, ఎక్స్చేంజ్ కూడా వచ్చేసింది అన్నారు, మాట వచ్చింది సార్? వచ్చేసింది అనలే, వచ్చేస్తుంది అన్నాను, వచ్చే అవకాశం ఉంది అన్నాను. వచ్చే అవకాశం ఉందంటారు, అలా చెప్పాను అంతే తప్ప వచ్చింది అంటే నేను ఇక్కడ చూపిస్తాను కదా సార్. ఇప్పటిదాకా బైనాన్స్ చూపించాను. అదే ప్లేస్ నేను రేపు పొద్దున ఒకవేళ పీవీసీ మెటగిన మనకి ఎక్స్చేంజ్ తీసుకొస్తే ఫస్ట్ మన అదే చూసుడే, మనదే మెయిన్. ఫస్ట్ మనం ఇక్కడ వేరే ఎందుకు మాట్లాడుకుంటాం సార్, వేరే ఎందుకు మాట్లాడుకుంటే పీవీసీ మెటగ్ గురించి చెప్పిన కొద్దిగా అప్డేట్ తక్కువ ఉన్నప్పుడు దాని గురించి మాట్లాడుకోవడానికి ఈ రోజున పెద్దది ఏం లేదు అనుకున్నప్పుడు వేరే మాట్లాడుకుంటాం అంతే తప్ప మన పీవీసీ మెటా మీటింగ్. సో మనం 80 to 90% మనం పీవీసీ మెటా గురించి మాట్లాడుకుంటాం అంతే సార్. ఓకే సార్ దాంతో చెప్పండి. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ. బిజినెస్ గా తీసుకోండి సార్, ప్రాబ్లం లేదు. అయితే మీరు ఇప్పుడు ఆ మాట అన్నారు కనుక ఒక్కసారి స్క్రీన్ షేర్ చూడండి. స్క్రీన్ షేర్ చేస్తున్నాను. నేను కూడా మరి మీరు 20,000 పీస్ మీట్ అన్నారు కనుక నేను కూడా 20,000 పీస్ మీట్ ఇప్పుడే కొనేస్తాను. చూడండి లైవ్ లో చూడండి సార్, లైవ్ లో చూడండి. స్క్రీన్ షేర్ అవుతుందా? ఏంటి సార్ మీకు గుర్తు చేసినట్టుంది సార్? అట్లే అనుకోండి సార్, ఏముంది అట్లే అనుకోండి, ఏముంది, పర్లేదు ఎట్లయితే సార్ మీరు. ఓకే, ఓపెన్ చేశాను. కాకపోతే ఇక్కడ $167 మాత్రమే ఉంది. తర్వాత వచ్చేసి $30 BNB ఉంది. సో ఇప్పుడే జస్ట్ బై చేశాను నేను. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు నాకు కువైట్ లో 7.50 అవుతుంది. సో చూడండి ఇక్కడ $100 సంబంధించిన పీవీసీ కూడా ఇప్పుడు బై చేశాను నేను ఇప్పుడే. జస్ట్ ఇది హిస్టరీలోకి పోతే కనబడుతుంది, టైమింగ్ కనబడుతుంది చూడండి. కువైట్ లో ఇప్పుడు 7.51 అవుతుంది. నేను బై చేసిన 6.35. ఓకేనా? అక్కడ 7.50 అయింది సార్. ఇక్కడ 7.50 అయింది. ఇక్కడ చూడండి స్క్రీన్ షేర్ లో నేను బై చేసింది 6.35కి. ఓకే, అలాగే ఇప్పుడు లైవ్ లో బై చేద్దాం. లైవ్ లో కూడా సరే పాన్ కేక్ షాప్ కి వెళ్తాను. ఓకే, చూడండి ఇక్కడ మీరు లైవ్ లో చూడండి, అందరూ కూడా చూడండి. పాన్ కేక్ షాప్ క్లిక్ చేసాము. ఎందుకంటే దీనివల్ల ఏమవుతుందంటే కొంతమందికి ఎలా బై చేయాలనేది కూడా ఈజీగా అర్థమైపోతుంది కదా సార్, అందుకని చెప్పేసి లైవ్ లో చేస్తున్నాను. సో రేపు పొద్దున మీకు కూడా ఎలా బై చేయాలనేది మీకు కూడా అర్థమైపోద్ది. దానివల్ల నేను ఈజీగా చెప్పాను. అందరికి తెలిసిన విషయం కూడా మనం కొన్నిసార్లు మాట్లాడుకుంటే బాగుంటది. సార్ రాజేష్ సార్ చెప్పండి. నేను ఇక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఉన్నా సార్. ఓకే సార్ కొంచెం తర్వాత మాట్లాడతా సార్. సరే ఓకే సార్. మేడం పార్ట్నర్స్ ఎవరైనా ఫ్రీ ఉంటే రండి సార్, మాట్లాడుకుందాం. సార్ కొద్దిగా బిజీ ఉన్నారు. సో మళ్ళీ ఇప్పుడు నేను $49 సంబంధించిన పీవీసీ బై చేస్తున్నాను. నా స్క్రీన్ షేర్ అవుతుందా సార్? చాలా మందికి ఆప్షన్ ఇచ్చాను సార్, మాట్లాడండి సార్. ఓకే సార్, అవుతుంది సార్. ఓకే, ఎస్ సార్. థ్యాంక్ యూ మీరు అందరూ మాటకి మీరు వచ్చినందుకు. బిజీగా ఉంటారు నాకు తెలుసు, బట్ కాకపోతే కొద్దిగా అప్పుడప్పుడు అయ్యో సార్ ఇప్పుడు 10 మందికి 20 మందికి ఆప్షన్ ఇచ్చాను, బట్ అందులో ఒక 3-4 నా ఫ్రీ ఉంటారు కదా అని నా ఆలోచన అన్నట్టు. అందుకు ఎందుకంటే కొంతమందికి వర్క్లు ఉంటాయి, ఎందుకంటే బిజినెస్, కొంతమంది డ్యూటీలు చేసుకుంటూ కూడా వింటారు. ఓకే, ఇక్కడ కొద్దిగా సిస్టమ్ ఎర్రర్ ఉన్నట్టున్నది, కొంచెం తొందరగా రికగ్నైజ్ చేసుకోవట్లేదు. రొటేటింగ్ టైమ్ అవుట్ విల్ ట్రై 3 seconds ఉంటుంది. ఓకే, రెట్రీ కొద్దిగా డిలే అవుతుంది. 1 minute సార్. ఓకే, మళ్ళీ కనెక్ట్ చేస్తాను. కనెక్ట్ వ్యాలెట్. మళ్ళీ రాద్దాం. $49 సంబంధించిన పీవీసీ మీటర్ కొందాం అనుకుంటున్నాను. రేట్ ఇప్పుడు మళ్ళీ పెరిగింది. ఇందాక 4187 వచ్చింది, ఇప్పుడు 4122 వస్తుంది. చాలా పీవీసీ మీటర్లు తగ్గాయి.
ఇందాక 4187 వచ్చాయి కదా, చూసారు కదా ఒక గంట ముందు. సో ఇప్పుడు 4122 వస్తుంది. ఓకే, అయినా పర్లేదు, బై చేద్దాం. కన్ఫర్మ్ స్వాప్. ఓకే, కన్ఫర్మ్. ఇలా బై చేయొచ్చు, చూడండి. సో 1 అవర్, 1 గంట 10 నిమిషాలకి ఇప్పటికీ నాకు 67 పీవీసీ మెటాలు తక్కువ వచ్చాయి. మీకు చూపిస్తాను లైవ్ లో. 418 పీవీసీ మెటాలు వస్తున్నాయి ఇప్పుడు. దగ్గర దగ్గర 70 పీవీసీ మెటల్ నాకు తగ్గింది ఇప్పుడు. నేను ఇందాక బై చేద్దాం అనుకున్నాను, ఏమంటాం కదా మనము మీటింగ్ లో బై చేద్దామని అనుకుని ఆపాను. నాకే చూడండి, ఇక్కడ ఇందాక 118 పీవీసీ మెటాలు ఉన్నాయి. ఇప్పుడు 167 యూజిట్లు ఉండే, ఇప్పుడు 118 అయినాయి. అంటే 49 పీవీసీ మెటల్తో మనం బై చేసాం. ఓకే, ఇక్కడ బ్యాక్ వెళ్ళి చూస్తే మనకు వచ్చిందా లేదా చూసుకోవాలి. ఓకే, సో ఇక్కడ మనం హోమ్కి వెళ్ళి కొద్దిగా డిలే అవుతుంది, లేట్ అవుతుంది అనమాట. చూడండి, ఆ 167కి వెళ్ళి 49 కట్ అయి ఉండాలి. కట్ అయినా కాలే ఇంకా. సో ఇక్కడ పీవీసీ మెటల్ యాడ్ అయ్యా కాలేవు. చూద్దాం. ఇక్కడ $110 సంబంధించిన పీవీసీ మెట ఉంది కదా, ఇప్పుడు 161 సంబంధించిన పీవీసీ మెట అయింది. చూడండి, అంటే బై అయింది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కనబడట్లేదు హిస్టరీలో, కొద్దిగా లేట్గా వస్తుంది అనమాట. హిస్టరీలో కొంచెం లేట్గా వస్తుంది, కానీ బై అయిపోయింది. ఓకేనా, బై అనేది అయిపోయింది. అలా చూసుకుంటే మరి ఓకే. సో ఇక్కడ యూఎస్డిటీ మీద క్లిక్ చేయాలి. 160 నుంచి ఇప్పుడు 49 వెళ్ళిపోతాయి. వన్ మినిట్. ఓకే, చాలా డిలే అవుతుంది. ఫోన్ కూడా వేరేది తీసుకోవాలి. ఓకే ఓకే, క్లిక్ చేస్తే హిస్టరీ మొత్తం క్లియర్ చేస్తున్నారు. అక్కడ 10 ఉంది కదా ఇంత ముందు. ఇంకా రాలేదు, హిస్టరీ కూడా ఇంకా రాలేదు. హిస్టరీ కూడా కట్ అయిపోలేదు. ఫస్ట్ కనబడుతుంది $49. ఇప్పుడు ఇంకా ఇప్పటిది ఇంకా రాలేదు హిస్టరీ. సో హోల్డింగ్ లో చూస్తే హోల్డింగ్ లో మాత్రం ఇందాక 167 ఉండే, ఇప్పుడు 118 అయింది. అవునా, సో బై అయింది. బై అనేది అయ్యింది, అవట్లేదు, అవుతుంది. ఓకేనా, పీవీసీ మెట ఇంకా ఎందులోకి రాలేదు, వస్తుంది. ఈ విధంగా మనం పీవీసీ మెట బై చేసుకుంటాం. అర్థం కదా. సో ఇప్పుడు ఇంతకుముందు 101 ఓకే. ఇంకా కూడా మనము మరోసారి $49 సంబంధించిన పీవీసీ మెటను బై చేద్దాం. సో ఇప్పుడు మీకు ఒకసారి చూపిస్తాను. ఏంటంటే ఇప్పుడే రేట్ వాల్యూ పెరిగింది, నాకు అర్థమైంది. ఇప్పుడు నేను బై చేశాను కనుక నాకు అర్థమైంది. ఇప్పుడు కూడా క్యాండిల్ పైకి వెళ్ళిపోయింది. నా వాయిస్ క్లియర్ ఉందా సార్? క్లియర్ ఉంది సార్, క్లియర్. ఓకే సార్. సో ఇప్పుడే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం. ఇప్పుడే పీవీసీ మెట పైకి వెళ్ళినట్టుగా నాకు అర్థమైంది. ఎందుకంటే అక్కడ నేను బై చేసుడులో నాకు అర్థమైంది. నా నెట్వర్క్ కూడా ఇష్యూ ఉన్నట్టున్నది, లేట్గా వస్తుంది. ఈరోజు ఏమైంది, ఒక్క డివైజ్లో పనిచేయడం కష్టం. ఎందుకంటే 450 గ్రూపులు, వాట్సాప్ గ్రూపులు, తర్వాత బైనాన్స్లో ట్రేడింగ్ జరుగుతుంది, ఇంకో ఎక్స్చేంజ్లో ట్రేడింగ్ జరుగుతుంది, ఇంకో ఎక్స్చేంజ్లో ట్రేడింగ్ జరుగుతుంది. ఇంకా అత్తలేదు. ఒక రోజుకు ఎన్ని గంటలు మాట్లాడతాం అనేది, ఒక రోజుకు ఎన్ని గంటలు ఫోన్ యూజ్ చేస్తాం అనేది ఈ ఐఫోన్ చెప్తుంది. ఒకసారి చూడండి ఇక్కడ, ఇంతవరకు అది కూడా చూద్దాం. ఇక్కడ ఎక్కడ ఉంది సార్ అది? ఇక్కడ ఉంది, చెప్తా చూడండి. ఒక రోజుకు అంటే ఈ రోజు మనం ఎంత, ఈరోజు మేబీ తక్కువ చేసినాము. అది క్యాలెండర్ వచ్చింది. ఎక్కడ సార్ అది? ఇక్కడ 12 అవర్స్. ఇప్పటికే
ఇది చూడండి సార్, కనబడుతుంది మీకు ఇక్కడ ఓపెన్ చేస్తే. నా వాయిస్ అయితే క్లియర్ ఉంది కదా సార్? నా వాయిస్ క్లియర్ ఉందా? హలో క్లియర్ ఉంది సార్. క్లియర్ ఉంది సార్. నా వాయిస్ పడుతుందా? వినబడుతుంది సార్. ఓకే 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 సార్. పీవీసీ మెటా ఓకే, మనం ఇక్కడ ఏం చూపిస్తుందంటే అంటే ఓకే సార్. ఓకే ఓకే ఇప్పుడు చూడండి, అంటే ₹1.20 పడుతుంది దగ్గర దగ్గర. చూడండి మనం ఎంత ఫోన్ యూజ్ చేస్తున్నాం చూడండి ఒకసారి. 14 గంటలు ఇప్పటివరకు, ఇంకా 14 గంటలు అయింది, పడుకోవడానికి ఇంకా 3-4 గంటలు ఉంది. సో ఈ విధంగా చూడండి, వాట్సాప్ 5 గంటల 57 నిమిషాలు, 5 గంటల 57 నిమిషాలు, అంటే 6 గంటలు యూజ్ చేస్తున్నాం. సో ఇంకా ట్రస్ట్ వాలెట్ 53 నిమిషాలు, బైనాన్స్ 50, మెయిల్ వచ్చేసి 11 మినిట్స్. ఈ విధంగా మనం యూటిలిటీ చేస్తున్నాం. సో ఇది చెప్తాను అనమాట ఇట్లా. సో ఇట్లా నిన్న ఎక్కువ యూటిలైజ్ చేసినట్టు తెలుసు. చూద్దాం, ఈరోజు 6వ తారీఖున చూడండి సార్, 16 గంటలు యూజ్ చేసాం మొత్తం. 16 అవర్స్ యూజ్ చేస్తున్నాం మనం ఫోన్ని. ఓకే, సోషల్ మీడియా 2 అవర్స్ అంట, ప్రొడక్టివిటీ అండ్ ఫైనాన్స్ 12 అవర్స్ అంట. చూపిస్తాను చూడండి సార్. ప్రొడక్టివిటీ అండ్ ఫైనాన్స్కు సంబంధించింది 12 గంటలు యూటిలైజ్ చేస్తున్నాం. సోషల్ మీడియాను మాత్రం 2 గంటల 50 నిమిషాలు, 3 గంటలు వాడడం దగ్గర. అంటే చూడండి, వాట్సాప్ బిజినెస్ 8 గంటలు యూజ్ చేసాం దగ్గర 7 గంటల 42 నిమిషాలు. ఫేస్బుక్ 2 అవర్స్, బైనాన్స్ 1 అవర్, క్రోమ్ 1 అవర్, సంథింగ్ చాలా ఉంటాయి ఇంకా. ఓకే, సో ఈ విధంగా ఫోన్ అనేది మనకు చెప్తుంది. వీక్లీ చూసుకుంటే డైలీ యావరేజ్, అంటే వీక్లీలో చూసుకుంటే డైలీ యావరేజింగ్ ఎప్పుడైనా కూడా 15 గంటలు 16 గంటల ఫోన్ యూజ్ చేస్తున్నాం మనం. ఎంత? 15-16 గంటలు ఫోన్ యూటిలైజ్ చేస్తున్నాం. ఎస్, ఇందాక ఒకసారి చెప్పారు పీవీసీ మెటా ₹1.20 ఉంది సార్. 18 పైసలు చెప్పారు, నేను 20 పైసలు అంటాను. ఓకే, సో మీరు 20 పైసలు అన్నారు. చూడండి సార్, మొన్న దాకా ఎంత ఉంది సార్? 90 పైసలు, 85 పైసలు, 80 పైసలు ఉన్నది పీవీసీ మెటా. రైట్, అందరు నేను చెప్పుకుంటూ వచ్చాను, అప్పుడు కూడా చెప్పుకుంటూ వచ్చాను, ఈ రోజు కూడా చెప్పుకుంటూ వచ్చాను. ఇది 0.10 అవుతుంది, అంతకంటే కూడా ఎక్కువ అవుతుంది అని అన్నాను. మళ్ళీ కూడా తగ్గుతుంది మరి అన్నాను కూడా. సో అట్లా మనీ చేసుకునే వాళ్ళు చేసుకోవాలి. నేను ఎప్పుడో చెప్పాను, నీకు లోపల ఉన్నది బయటకు రావడానికి, దాని మీద నేను మనీ సంపాదించడానికి, ఆ మనీ ఎప్పుడు వస్తుందని చూసుకుంటే అయితే లేట్ అవుతుంది. సో మనకు ఇచ్చిన ఛాన్స్ని వదులుకోకుండా యూటిలిటీ చేసుకోవాలనేది నా ఆలోచన. ఇచ్చిన అవకాశాన్ని యూజ్ చేసుకోవాలని. ఓకేనా? సరే, మీరు తీసుకున్నారంటే అవును, ఎంతో కొంత తీసుకున్నాం. యా, చూడండి సార్, ₹1.18. దీన్ని కొనేసరికి నీకు ₹1.20 పడుతుంది. ఇప్పుడు ₹1.20 పడుతుంది. కొద్దిగా తగ్గింది చూడండి, ఇంకొంచెం తగ్గింది. కొనుక్కోవచ్చు సార్. ఇప్పుడు 15152 ఉండే 1178 అయింది ఇప్పుడు. ఓకేనా? సో నేను వెంటనే బై చేస్తాను సార్. ఇప్పుడు లేట్ చేయకూడదు. ఎట్లా నేను పీస్ కూడా బై చేయాలి కనుక నేను వెంటనే బై చేస్తాను. సో ఇక్కడ కమ్ టు ద పాయింట్. 80 పైసలకు ₹1.20కి తేడంతా 40 పైసలు. 80 పైసలకు ₹1.20 అంటే 40 పైసలు తేడా అని అడిగితే ఎంతోమంది బై చేసుకుని ఉంటారు. ఈరోజు ఎంతో కొంతమంది కొద్దిగా తీసేసి ఉంటారు. మొత్తం తీసేసిన అవసరం లేదు కదా, ఎంతో కొంత తీసేసి ఉంటారు. అంటే లాభం పొందినట్టే కదా, అంటే పీవీసీ మేడం మనకి లాభాలు ఇచ్చినట్టే కదా. అవును, బిజినెస్ అంటే ఇట్లా ఉంటుంది. పెట్టాలా తీయాలా, డబ్బులు పెట్టాలా తీయాలి. దిస్ ఇస్ క్రిప్టో. ఇప్పుడు పీవీసీ మేడం ఎందుకు ఉంటుంది సార్? ఒకసారి 20,000, ఇంతకుముందు ఒక 50,000 పెట్టుకున్నాడు ఒక మనిషి.
నేను ఇప్పుడు కొంటున్నాను అంటే చూడండి, ముందు కొనుక్కోండి అంటేనేమో కొనుక్కోలేదు ఎవరు. ఎందుకు 80 పైసలు 70 పైసలు అయింది కదా, అప్పుడన్నా చాలా మంది తీసేశారంట, నాకు చెప్తారు సార్. ఒకసారి 70 పైసలు అయింది కదా సార్, అప్పుడు పీవీసీ మీడియం చాలా మంది తీసేశారంట, నాకు చెప్తారు. ఎందుకు తీసేశారంటే సార్ అందరూ అన్నారు జీరో అయితే కావచ్చు అనుకున్నాను సార్. ఏం నమ్మకాలు చెప్పండి. ఎలాంటి నమ్మకాలతో ఉన్నారు పీవీసీ మీడియాలో. సరేనా, మాట్లాడంటే మాట్లాడచ్చు. నేను క్యాజువల్గా మరి నా దగ్గర మరి ఈరోజు మామూలుగా జనరల్గా మాట్లాడుకుంటూ వెళ్తున్నాను. మీరు ఏమైనా మాట్లాడాలంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు. మీరు హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడుతున్నా కూడా నేను ఇవ్వడానికి రెడీ మాట్లాడడానికి మీరు. కాకపోతే నేను ఏదో పీవీసీ మీడియా బై చేయాలన్న ఆలోచనతో ఇక్కడికి వచ్చాను. ఓకే, ఇప్పటికే 13,000 పీవీసీ మీడియా కొన్నాను, మళ్ళీ ఇప్పుడు కొంటున్నాము. ఇప్పుడు ఈ టైంలో పొద్దున ఆల్రెడీ పొద్దున్న అయిపోయింది. ఓకేనా, సో ఇప్పుడు ఇక్కడ $49 బై చేద్దాం. మళ్ళీ డిలే అవుతుంది చూడండి. ఈ టైంలో ఫ్లక్చుయేషన్ జరుగుతుంది, అందుకని చెప్పి డిలే అవుతుంది. ఇందాక 4122 వచ్చింది, ఇప్పుడు 4153 వస్తుంది సార్. 4122 వచ్చింది కదా సార్ ఇంతకుముందు. ఇప్పుడు పీవీసీ మీడియా మళ్ళీ ఎక్కువ వస్తుంది, అంటే కొంచెం తగ్గింది వాల్యూ, కొద్దిగా తగ్గింది. ఆ కొద్దిగా తగ్గినా కూడా మనము దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. బిజినెస్ చేసే వ్యక్తులు ఏం చేయాలంటే ఇలాంటివే యూటిలైజ్ చేయాలి. ఓకే, బై చేస్తున్నాం మనం ఇప్పుడు. యా, ఇది ఆమ్లెట్ ఇస్తే బై అవుతుంది తొందరగా కానీ. ఓకే, ఎస్, సక్సెస్ఫుల్ ఆపరేషన్ అయింది. 3 సార్లు కూడా మనం $49 బై చేసాం. 3 సార్లు బై చేసాం, అట్లా 49. ఓకే, సో 1 సెకండ్ మనం బై చేద్దాం. 49 చూడండి, $118 ఉండే, ఎన్ని 69 అయింది. ఇప్పుడు ఇక్కడ దీన్ని మళ్ళీ మనము 49 మళ్ళీ ఒకసారి బై చేద్దాం. ఓకే, మళ్ళీ 416 వస్తుంది. 4156 సారీ 416 4156. స్వాప్ కన్ఫర్మ్. 4 సార్లు 49 మనం బై చేసాం. $49 పెట్టి 4 సార్లు బై చేసాం. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే హ్యాండ్ రైజ్ చేసి అడగచ్చు. ఏమైనా మీరు చెప్పాలనుకుంటే కూడా మీరు మధ్యలో వచ్చిన నో ప్రాబ్లం. నేనేం పెద్ద అప్డేట్ చెప్పట్లేదు, ఈరోజు జనరల్గా మాట్లాడుతున్నాను కనుక. ఒకసారి మీరు మాట్లాడాలంటే నేను ఈజీగా మీకు చూడండి. ఇక్కడ ఎన్ని డాలర్ ఉన్నాయి, ఇంకా మిగతాయి $20 ఉంది. దెన్ ఈ $20 కూడా బై చేద్దాం. చూద్దాం దీని సిచ్యువేషన్ చూద్దాం. ప్రెజెంట్ అయితే మీ ఎదురుగా పీవీసీ కూడా బై చేసాం. ఈ 160 కూడా అట్లే కనబడుతుంది, కానీ ఎందుకంటే ఈ మధ్యన తొందరగా అప్డేట్ అవ్వట్లేదు. బట్ ఇక్కడ మనకి పీవీసీ మెటా చూడండి, ఇక్కడ $112 సంబంధించిన పీవీసీ మెటా ఉంది కదా. ఇప్పుడు ఎక్కువ అవుతుంది చూడండి. ఇక్కడ పీవీసీ మెటా క్లిక్ చేస్తే 112 కంటే ఎక్కువ అవుతుంది. చూసారా సార్, $258 సంబంధించిన పీవీసీ మెటా ఉంది. ఇక్కడ 21,924 పీవీసీ మెటా ఉంది. 21,924. ఓకేనా, సో చూడండి హిస్టరీ చూస్తే ఒకసారి వచ్చింది. ఇప్పుడు మొత్తం 4 సార్లు బై చేసాం. ఇప్పుడు అదే 49కి 4,155. ఇక్కడ ఎంత వచ్చింది సార్, 4,155, 4,187. అబ్బో, ఆ టైంలో మంచిగా ఉంది. ఇప్పుడే పెరిగింది చూడు. 4,155 ఇక్కడ, 4,187 ఇక్కడ, అంటే $40 తక్కువ వచ్చింది. నేను యాక్చువల్లీ డాలర్లు బై చేసి పెట్టాను, అన్ని చేశాను. బట్ గ్రూపులో చూపించుకుంటూ చేద్దామంటే నాకే 100 పీవీసీ మెటాలు ఇక్కడ నాకు కొద్దిగా తగ్గిపోయినాయి. అంటే ఆ టైంలో నేను కొని ఉంటే ఆ 100 పీవీసీ మెటాలు నాకు ఎక్స్ట్రా వస్తుండే. ఓకే, నో ప్రాబ్లం. ఎనీవే, బట్ మీరందరికీ నేను చెప్పగలిగాను, చూపించగలిగాను కదా, అదొక సాటిస్ఫాక్షన్, రైట్? సో మన దగ్గర ఉన్న ఇప్పుడు $160 కదా సార్, $20 ఉన్నాయి. బట్ బిఎన్బి $30. దెన్ పీవీ మొత్తం కలిసి టోటల్గా మీద చూడండి $308 అనేది అలా చూపిస్తుంది. ఓకే, సో ఎనీవే టైం కూడా ఇంకొక 20 నిమిషాలే ఉంది. రండి సార్, ఏమన్నా మాట్లాడంటే మాట్లాడచ్చు. మీరెవరు మాట్లాడట్లేని ఉద్దేశంతో నేను పూర్తిగా మాట్లాడుకుంటూ వెళ్తున్నాను.
ఓకే, తగ్గుద్ది సార్. ఇగో చూడండి, ఇప్పుడు 0.12152 దాకా వెళ్ళి మళ్ళీ ఇప్పుడు కొద్దిగా తగ్గింది చూసారా. అంటే ఇంకా 0.12152 ఉన్నప్పుడు నేను కొంటే ఇంకా తక్కువ వస్తుంది నాకు పీవీసీ మీటర్. ఓకేనా, బట్ బిజినెస్ని యూటిలిటీ చేసుకోండి. ఓకే, బిజినెస్ అనేది వాడుకోండి, బిజినెస్ తెలుసుకోండి. సార్ ఇన్ని రోజులు చెప్పింది మీకు అదే. సార్ నమస్తే సార్, వెల్కమ్. సార్ సార్ ఎస్ సార్, సార్ నమస్తే సార్. నమస్తే సార్, నమస్తే, రండి సార్. మనం రీసీడ్ పని చేద్దామంటే $1.40 తీసుకుంటాం సార్. సార్ అది దాన్ని మీరు అడగద్దు, ఎందుకంటే అది డాలర్ మన ఇది ఏమంటారంటే బిఎన్బి అనేది అది మన చేతికి అందకుండా వెళ్తా ఉంది. ఎక్కడ 200 ఎక్కడ 200-150 ఉండే, ఎక్కడ 1285, 1290, $1,336 అయింది, $1,337 అయింది సార్. అందుకని అది అలా వెళ్తూ ఉంటుంది సార్. ఎందుకంటే ఇప్పుడు ఇంకా ఎవరు అడిగినా కూడా మనం దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేము, ఎక్కువనే తీసుకుంటా సార్. సార్ మనం బిఎన్బి తగ్గుతుందన్న మరి 10 తారీఖు వెళ్ళినాక ఏమన్నా మనకు చూడండి, 11 తారీఖు వరకు మీరు వెయిట్ చేస్తుంటే వెయిట్ చేయండి. యాజ్ యువర్ విష్, చేసుకునే వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళు ఆగుతారు, అంతే కదా సార్. బిఎన్బికి భయపడి మాత్రం మీరు ఆగదు. మీలాంటి వాళ్ళు బిఎన్బి భయపడి ఆగద్దు. ఇట్లా ఈ రోజు ఈ మాట అంటే మీరు చేసుకున్నాను అనుకోండి, రేపు పొద్దున 11 తర్వాత బిఎన్బి తగ్గాను సార్ మీరంటే నేను చాలా బిఎన్బి ఖర్చు అయిపోయిందంటే మరి నేను ఏం చేయలేను. అవునా సార్. సో నా ఆలోచన ఇప్పుడు నేను ఏది చేస్తున్నానో అది చెప్తున్నాను. నేనే మీ ఎదురుగానే ఎర్లీ బర్డ్ ఆపుతలేను, నార్మల్ ఫార్మింగ్ ఆపట్లేదు. నేను ఇంకా మీటింగ్లో కాకుండా, మీటింగ్ లేకుండా నార్మల్గా చేసేది చాలా వెరైటీ చేస్తున్నాను. మీకు చూపించేది జస్ట్ 2-3% మీ ఎదురుగా చేసేది. నేను బియ్యంకి భయపడలేదు, బట్ అది మీ ఇష్టం. నిజంగానే మీకు ఒక అది ఆ నమ్మకం ఉంటే ఏది బిఎన్బి తగ్గిపోతుంది, ఇదే విధంగా నేను ఇవన్నీ చేసుకోవచ్చు, అవును నేను ఇప్పుడు ఎందుకు చేయాలనిపిస్తే మాత్రం ఆపండి. నేను చెప్పను ఇక్కడ ఈ విషయంలో, నేను చెప్పను వద్దు చేయండి అని నేను చెప్పను. ఎందుకంటే సిస్టమ్ ఒక పదం వాడింది, నేను స్వయంచాలకంగా తగ్గిపోతానన్నది. బట్ కొన్ని మార్పులు వస్తాయి, చాలా డిఫరెంట్ జరుగుతున్నాయని చెప్పింది. అన్నిటిని మెన్షన్ చేయలేదు, కొన్నిటిని మెన్షన్ చేసింది. మనం ఎందుకు బిఎన్బిని ఫోకస్ చేసి అడగడం జరిగింది సిస్టాన్ని, ఇంత బిఎన్బి అయితే ఎట్లా, ఇంత బిఎన్బి అయితే ఎట్లా అని. సో అందుకని చెప్పేసి చెప్పింది సార్. అది మీ మీద డిపెండ్ సార్. మీలాంటి వాళ్ళకి నేనైతే ఒకటే చెప్తాను, పెద్ద పెద్ద అయితే ఆపకండి, చిన్న చిన్న ఆపుకోండి. బిఎన్బికి భయపడతామా సార్? మనం బిగ్ బిజినెస్ లో ఉన్నాం సార్, బిఎన్బికి భయపడద్దు. ఇయ్యాల మనము మీకు ₹1,000 జాగల 3,000 అవుతున్నాయి అంటే 2,000 ఎక్స్ట్రా అవుతున్నాయి. బట్ ఏం ఆలోచన పెట్టుకోవాలి మీరు, ఈ రోజు నేను 2,000 ఎక్స్ట్రా ఖర్చు పెడుతున్నాను కదా, నేను 2,000కి 5,000 తీస్తాను ఈ పీవీసీ మెటల్ అనుకోండి సార్, ఖచ్చితంగా జరిగిపోద్ది మీకు అది. అంటే ఏమైంది, ఆ 5,000 తీసుకుంటానంటే మీకు ఇక్కడ బెనిఫిట్ ఎంత, ఇప్పుడు బెనిఫిట్ అయినట్ట లేకపోతే లాస్ అయినట్ట? బెనిఫిట్ అవుద్ది ఇంకా కూడా, అంతే బెనిఫిట్ అవుద్ది మేడం. ఇప్పుడు మీలాంటి వాళ్ళకు ఇప్పుడు చెప్పాను కదా, అప్పుడప్పుడు మీరు ఇలాంటివి కూడా చేసుకోవాలా. మీకు ఏం చెప్పాను నేను, ఇక్కడ కనబడుతుంది చూడండి, ఇక్కడ పీవీసీ వాల్యూ తక్కువ ఉన్నప్పుడు కొంతమంది కొనుక్కొని పెట్టుకోండి సేల్ చేసుకోవడానికి. అది ఓన్లీ సెల్లింగ్ గురించి, అంటే బై అండ్ సెల్. తక్కువ ఉన్నప్పుడు తీసుకోవాలా, ఎక్కువ ఉన్నప్పుడు అది అమ్మేసి దాని లాభాన్ని తీసుకోవాలా. పీవీసీ మెటల్ ఉండాలా మళ్ళీ మన దగ్గర పీవీసీ. ఇప్పుడు సార్ 1,00,000 పీవీసీ మెటల్ అమ్ముకొని బయట పెట్టుకోవాలా, ఓకేనా, తక్కువ ఉన్నప్పుడు. నెక్స్ట్ రేటు పెరిగినప్పుడు ఆ 1,00,000 పీవీసీ మెటల్ను మొత్తం తీసేయాలా. తీసినాక ఆ డాలర్ను, లాభం వచ్చిన డాలర్ను తీసుకోవాలా, మళ్ళీ ఆ 1,00,000 పీవీసీ మెటల్ మాత్రం మళ్ళీ ఉంచుకోవాలి. ఆ పై లాభం వచ్చి ఉంటుంది కదా, అది తీసుకోవాలి అని చెప్పాను. అవి అట్లా అన్నమాట. అంటే అదే నీకు తగ్గుతూ పెరుగుతూ వస్తుంది. అట్లా వచ్చినప్పుడు మీరు దాన్ని కిందికి చేసుకుంటూ వెళ్ళండి. మనకు 70%, 80%, 90% అయింది, ఇప్పుడు డబుల్ అయిపోయింది సార్. అయిపోయింది మరి, అంతే కదా. మనం కాదు, మీటింగ్లు ఉన్న వాళ్ళకైతే నేను చెప్పానా లేదా, బయట వాళ్ళ సంగతి వదిలేసాను సార్. మీటింగ్ రాని వాళ్ళ సంగతి వాళ్ళ ఆ మాట ఈ మాట మాట్లాడే వాళ్ళు నిలిచిపెట్టాను. మీటింగ్ ఉన్న వాళ్ళకి నేను చెప్పానా లేదా ఇది అవుతుందని, అనుకున్నామా లేదా, బస్ అయిపోయి. అంటే నేనంటేనే అయిందని నేను అనడం కాదు ఇక్కడ మాట, నేను తెలియజెప్పానా లేదా అట్లా అంటున్నాను. అది సో సిస్టంలో ఇది జరుగుద్ది, నాకు అనిపించింది మీకు చెప్పాను అంతే. బట్ నేను చెప్తేనే అయింది అన్నట్టు కాదు అక్కడ.
సరే చేస్తా సార్. ఓకేనా? ఓకే చేసాను సార్. సార్. చిన్న పని సార్ ఎంత ఒక లెక్కించుకోండి. నేను తక్కువ ఉంటే ఎంత అవుతుంటే ఇవాళ నేను ఎంత ఎక్కువ పెడుతున్నా, అంతకంటే నేను 300, 400, 1000 తీసుకుంటా బస్, అంతే. సరే ఓకే సార్. సరే ఓకేనా? రైట్. ఆ, ఇంకా సార్ రండి సార్. నిన్న బీటీసీ మనం ఇదే టైంలో టీఎన్ మల్లేశ్వర్ సార్ మీరు బై చేసినప్పుడు, మనం బై చేసినప్పుడు 125 సార్, 100 కాదు అది 1,25,000 ఉండే. సో చూడండి ఇక్కడ, ఇది చూడండి ఇక్కడ తగ్గింది. సో ఇప్పుడు మనం కొనుక్కుంటే అదే 70కి కొంత ఎక్కువ వస్తాయి అన్నట్టు. సో చూద్దాం, నేను కూడా కొద్దిగా బీటీసీ తీసుకుంటాను. కొంచెం మీరు అన్నారు కదా స్టార్ట్ ఒక $20 అక్కడ ఇప్పుడు మిగిలినాయి, ఆ $20 బీటీసీ తీసుకుందాం. నిన్న మనం ఇక్కడ చూసినప్పుడు $1,25,000 ఉండే. మనం మీటింగ్లోనే లాస్ట్ వరకు ఎవరు నిలబడ్డారో వాళ్ళకి తెలుస్తుంది. $1,25,000 ఉండే. ఆ టైంలో $70 బీటీసీ బై చేశారు మన సారు సిహెచ్ టీఎన్ మల్లేశ్వర సార్. ఇప్పుడు అది $4,000 తగ్గింది. ఓకే చూడండి ఇక్కడ 1,21,000 అయింది. 1,26,000 నుంచి వెళ్ళి ఈరోజు క్యాండిల్ చూస్తే, ఓకేనా, సో ఇట్లా ఈ విధంగా దీన్ని బిజినెస్ చేసుకోవడం అంటారు సార్. ఈ క్యాండిల్ చూడండి ఇక్కడ కిందికి కనబడుతుంది. ఇదంతా కూడా మీరు మీ చేతుల్లోనే ఉంది. అది ఏమంటారు దీన్ని, క్యాన్ మార్కెట్ క్యాప్ అనేది మీ చేతుల్లోనే ఉంది, మీరే బై చేసుకోవచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ ఇంకా సార్ ఏంటి విషయాలు? సో ఇక్కడ మైనస్లో పోతున్నాయి. ఓకే ట్రేడింగ్. ఓకే సార్, ఇంకా ఎనీ డౌట్స్, ఎనీథింగ్ హెల్ప్? మాట్లాడండి సార్. నమస్తే సార్. సార్ ఈరోజు చాలా హ్యాపీ డే సార్. ఎందుకంటే చాలా రోజుల నుంచి చూస్తున్నాను సార్, పీవీసీ మెటల్ 1000 ఉన్నా కానీ 700, 800 వాల్యూ చూపిస్తా ఉండేది. ఇలా మళ్ళీ చాలా రోజుల తర్వాత, చాలా గ్యాప్ తర్వాత ఈ రోజు మన పీవీసీ మెటాల్ కి ఏదైతే రేట్ ఉందో దాన్ని మించి కొంచెం రేట్ వచ్చింది సార్. 1000 పీవీసీ మెటాల్ ఉంటే 1000 చిల్లర అట్లా వచ్చింది సార్. మరి ఇదే మళ్ళీ మనకు $100 $1 అవ్వాలి, $1 నుంచి $100 అవ్వాలి, అట్లా ముందు దిందన అభివృద్ధికి చెందాలని కోరుకుంటున్నా సార్. మన వాళ్ళు బిలియనర్స్ గా తయారవ్వాలి, సిస్టమ్ చెప్పినట్టుగా. ఎటువంటి నిరాశ నిస్పృహ లేకుండా రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలని కోరుకుంటున్నా సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎస్ సార్, ఖచ్చితంగా జరుగుద్ది సార్. కాకపోతే కొద్దిగా పేషెన్స్ అవసరం తప్ప మనకు ఖచ్చితంగా జరుగుద్ది సార్. నో ప్రాబ్లం సార్. కంపల్సరీ అనుకుంటే జరుగుతుంది, అంతకంటే ఇంకా మంచి జరుగుతుంది. అది నా అభిప్రాయం. అందరు కూడా అలా అనుకోండి. బట్ లైవ్ లో ఉండండి, సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరు కూడా మీటింగ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా లీడర్ల అంటే వాళ్ళకి నేను చెప్పట్లేదు, కానీ మిగతా వాళ్ళైతే నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి సార్. నేర్చుకోండి, తెలుసుకోండి. లీడర్లకు ఎట్లయినా తెలుసు వాళ్ళకు, నేను వాళ్ళ గురించి మాట్లాడలేదు, వాళ్ళకి ఎట్లయినా తెలుసు. వాళ్ళు నేను చెప్పినా నాకంటే ఇంకెక్కువగా కూడా వాళ్ళు చేసుకుంటారు, ఆ విషయం నాకు తెలుసు. ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా ఏ విధంగా ముందుకెళ్ళాలా, ఏ విధంగా అన్న దాని మీద మీరు చేసుకోండి సార్. ఇక్కడ ఆసిఫ్ సార్ అని ఎంటర్ చేశారు, చూడలేదు. సారీ సార్. వెల్కమ్ సార్ ఆసిఫ్ సార్. మీరు ఎవరైనా చెప్తే చెప్పాలి సార్, ఎందుకంటే నేను స్క్రీన్ షేర్ లో ఉన్నప్పుడు ఇక్కడ ఎవరైనా ఎంటర్ చేస్తే నాకు కనబడదు. సో మీరు ఎవరైనా చూసిన వాళ్ళు ఏం చేయాలా సార్ పేరు తెలిస్తే, సార్ పేరు ఆసిఫ్ సార్ మాట్లాడిన తర్వాత తేజ సార్ మాట్లాడతారు. నమస్తే సార్. సరే సార్, ఈ టోకెన్ ఫార్మాట్ వ్యాలిడేట్ లో బ్యాలెన్స్ ఉంది సార్, అది మళ్ళీ టోకెన్ ఫార్మాట్ పెడుతుంటే అవ్వట్లేదు సార్. అది ఆ బ్యాలెన్స్ ఇప్పుడు ఏం చేయాలని చెప్పేసి ఇక్కడ అడుగుదాం. ఒక్కసారి మీరు మాకు స్క్రీన్ షేర్ చేసి చూపించగలరా? అలాగే సార్, తప్పకుండా చేయండి సార్. మీకు అభ్యంతరం లేకపోతే అది చెప్పండి, చూపించండి సార్. ఏం చేయాలంటే మీకు స్క్రీన్ షేర్ ఐడియా ఉంది కావచ్చు, చేయండి సార్. తర్వాత తేజ సార్ మాట్లాడతారు. ఓకే సార్, స్క్రీన్ షేర్ అవుతుంది, చెప్పండి. వెంకటేష్ సార్ ఉన్నారు ఇక్కడ? వెంకటేష్ సార్ ఉన్నారా సార్?
ఓకే, ప్రొసీడ్ ఎనివే. ఉన్నారా సార్? సార్ అది మీ వ్యాలెట్ స్లో అవుతా అన్నారు కదా, అది మీకు ఆడ టచ్ వ్యాలెట్ ఓపెన్ చేసేప్పుడు బ్యాంక్ ఆఫ్ పక్కన 10 అనే అక్షరం ఉన్నది చూడండి, దాంట్లో ఎక్కువ వ్యాలెట్ ఓపెన్ అయినట్టున్నాయి. అందువల్ల సరే సరే, అయితే నేను క్లియర్ చేస్తాను సార్. అది దానివల్ల కొన్ని ఏంటంటే ఇది కొన్ని స్టేకింగ్ వ్యాలెట్ లో మీకు ఏం పెద్దగా లేదు సార్, ఇది ప్రాబ్లం లేదు. సార్ ఒక్క నిమిషం ఉండండి సార్, నేను మీతో మాట్లాడతాను. ఫార్మింగ్ వ్యాలెట్ సార్, ఫార్మింగ్ వ్యాలెట్. ఓకే, మీరు ఫార్మింగ్ వ్యాలెట్ ఓపెన్ చేయండి. ఇది కాదు సార్, వేరే దాంట్లో ఉంది బ్యాలెన్స్. మీరు స్టేకింగ్ లో ఉన్నారు, ఇప్పుడు డాటా ఐవోలో ఉన్నారు, స్టేకింగ్ డాటా ఐవోలో ఉన్నారు. అది ఫార్మింగ్ వ్యాలెట్ సార్ నేను చెప్పింది. ఇది ఒకసారి చేసేసి ఫార్మింగ్ వ్యాలెట్ లో వెళ్తాం. ఓకే, రైట్. ఇప్పుడు ఇది 339 ఉన్నాయి కదా సార్, దీని ఏం చేయవసరం లేదు కదా సార్? ఏం చేయాల్సిన అవసరం లేదు, ఇప్పుడు ఏం ప్రాబ్లం కూడా లేదు, మీకు భయం కూడా లేదు. అక్కడ వేయి అయితే కానీ అవ్వదు అది. ఓకే సార్, ఇప్పుడు టోకెన్ ఫార్మాట్ వ్యాలెట్ ఓపెన్ చేస్తాం సార్. ఓకే, కంటిన్యూ. ఓకే, ఫార్మింగ్ వ్యాలెట్లో ఏం లేదు, బెటర్, మీరు భయపడాల్సిన పని లేదు ఇక్కడ. ఓకే, ఇక్కడ ఉంటే ఏమన్నా సిస్టమ్ అంటే ఆ వ్యాలెట్ తీసిస్తామన్నట్టుగా మనకు చెప్పడం జరిగింది అనమాట. ఓకే, ఇక్కడ మనకు రెడీమ్ వ్యాలెట్. ఓకే, ఒక్క నిమిషం మీరు ఇక్కడ కొద్దిగా స్లో చేయండి, పర్లేదు. ఓకే, అవుతుంది. ఇది సార్ 2800 ఉన్నాయి కదా సార్, అది ఓకే చెప్తాను. ఇక్కడ ఒకసారి వ్యాలెట్ ఫార్మింగ్ కూడా క్లిక్ చేయండి మీరు, దాని పక్కన. ఎక్కడ సార్? టోకెన్ ఫార్మింగ్ పక్కన వ్యాలెట్ ఫార్మింగ్ అని ఉంది, అది క్లిక్ చేయండి ఒకసారి. ఓకే ఓకే, ఇక్కడ కూడా 779 ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఇక్కడ రీడింగ్ అని నొక్కండి, చెప్తాను నేను. అది ఇది ఒకటే, సెల్ఫ్ నొక్కండి. ఓకే, ఇక్కడ చదవండి, దీన్ని ఏమంటుంది చూడండి, చదవండి సార్. అక్కడ రెడ్ కలర్ లో ఏమవుతుంది చెప్పండి. యూ కరెంట్లీ హ్యావ్ యాక్టివ్ టోకెన్ ఫార్మింగ్ ఆఫ్ 5000 ప్లస్ అండ్ నో లిమిట్. అయితే ఏం చెప్తుందంటే మనకి ఇప్పుడు సార్, మనం ఒక వ్యాలెట్ కు 5000 కంటే ఎక్కువగా మనము ఫార్మింగ్ చేయలేము. మీకు అర్థమైంది సార్? 5000 ఒక వ్యాలెట్ కి 5000 కంటే ఎక్కువగా ఫార్మింగ్ చేయలేము. సో మీకు వచ్చిన ఏంటి, ఇప్పుడు 779 ఇక్కడ ఉన్నాయి, అక్కడ 2000 ఉన్నాయి. మరి ఇవి ఏం చేయాలి? బట్ సిస్టమ్, మీరు భయపడాల్సిన పని లేదు, సిస్టమ్ తీసేస్తుందేమని భయపడాల్సిన పని లేదు. బట్ మీ దగ్గర మీరు ఏం చేయండి అంటే, మీరు దీన్ని ఎర్లీ బర్డ్కు ఉపయోగించుకోవాలంటే మాత్రం నేను సజెషన్ ఇవ్వగలను. ఇక మీకు వచ్చని చెప్పండి, ఇక నేనే మాట్లాడినా కదా సార్, ఇప్పుడు మీరు చెప్పాలా సార్? ఆసిఫ్ సార్, ఆసిఫ్ సార్ రిప్లై అయ్యారు, మళ్ళీ వచ్చారు. ఓకే, ఆసిఫ్ సార్, ఎర్లీ బర్డ్ కి ఉపయోగించకపోతే ఏమన్నా లాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సార్? నో లాస్. సిస్టమ్ ఇక్కడ మనం సార్ మన సిస్టమ్ ఎప్పుడు భయపెట్టలేదు సార్. ఎందుకు, ఇదంతా కూడా మనది అసెట్. అయితే సిస్టమ్ మనకి ఏం చెప్పిందంటే, సిస్టమ్ గురించి అందరూ భయపడుతున్నారు, భయపడాల్సిన పని లేదు. ఆ వ్యాలెట్ తీసేయమని అని చెప్పేసి ఇవి కూడా ఎటైనా పోతాయేమని అనుకుంటున్నారు. ఎటు పోవు. సిస్టమ్ చెప్పింది ఏంటంటే, నేను మీకు డీపీ ఇచ్చాను, మీరు డీపీ పెట్టారు, డీపీతో నేను దాన్ని యూఎస్డిటీ చేసిస్తాను. ఆ యూఎస్డిటీ అయిన వెంటనే 105 అవుతూనే మీరు మళ్ళీ దాన్ని రిడీమ్ చేయాలి. చేస్తే కూడా దాని ప్రాబ్లం ఏంటంటే, నాకు కాదు లాభము, మీకే లాభం వస్తుందని చెప్పింది. బట్ దాన్ని చాలా మంది అక్కడ నిలబెట్టేసుకున్నారు. అందుకు అని చెప్పేసి అది
అక్కడ ఉన్నది ఇంకా వ్యాలెట్ అవసరం లేదు, దాని టైం అయిపోయింది. ఎక్స్ట్రా 3 నెలల టైం ఇచ్చింది, 5 నెలలు అయిపోయింది దాని పని. కానీ సిస్టము 9వ నెల 10వ నెల వరకు కూడా ఇచ్చింది. ఇక ఎందుకులే అని చెప్పేసి తీసేస్తుంది, అది అవసరం లేదు అందుకని తీసేస్తుంది. కానీ మిగతా వాళ్ళందరూ కూడా కొంచెం భయపడుతున్నారు. ఎవ్వరు భయపడద్దు సార్. సో ఇక్కడ ఇప్పుడు మీరు అడిగారు, మీలో కొద్దిగా నాకు కొంచెం భయం కనబడింది. ఏం పర్లేదు సార్, అక్కడ మీరు ఇప్పుడు 2000 పైన ఉంది, అక్కడ 10,000 ఉన్నా 1,00,000 ఉన్నా కూడా మీకు భయం లేదు. తర్వాత అక్కడ వ్యాలెట్ ఫార్మింగ్ మీద 779 ఉంది, అక్కడ 10,000 ఉన్నా కూడా మీకు భయం లేదు. సిస్టమ్ ఎవిటిని కూడా టచ్ చేయదు, అది మీది. బట్ ఇక్కడ ఈ వ్యాలెట్ ఫార్మింగ్ గురించి ఒకవేళ ఎప్పుడైనా చెప్తే తొందరగా దీనికి కూడా మరి నేను 1 నెల వ్యవధిస్తున్నాను తీసేయండి. కానీ దీనికి మాత్రం భయం లేదు. ఏ టోకెన్ ఫార్మింగ్ ఉంది కదా సార్, దీనికి భయం లేదు. ఓకే, అది మన పీవీసీ అట్లానే ఉంటాయి, ఏం పావు సార్ అది సార్. లేదు సార్, ఇక్కడ నుంచి వెళ్ళి ఎప్పటికీ పోవు, లాస్ అవ్వదు, అలా అవ్వదు. బట్ మీరు దీన్ని ఇక్కడ నిలబెట్టుకుంటే లాభం లేదు నేను చెప్తున్నాను. ఇప్పుడు ఇక నా పని సిస్టమ్ గురించి మీ గురించి మాట్లాడి అయిపోయింది. నా ఆలోచన ఏంటంటే, మీరు ఇక్కడ అక్కడ 779, సపోజ్ 700 అనుకుందాం, ఇక్కడ 800, అంటే 3,500. ఇంకేమైనా వ్యాలెట్ ఉన్నాయి సార్ మీకు? లేవు సార్, లేవు కదా. సో మీరు ఇక్కడ అక్కడ వచ్చి ఉన్నాయి, వాటిని నిలబెట్టుకుని లాభం ఏంటి? మీరు ఏమైనా ఎప్పుడైనా ఆలోచించారా? మీ దగ్గర దగ్గర 3,000 అంటే 3,927 ఎంత సార్? 3,927 అంటే 90 రూపాయలకు ఒక్కొక్కటి 90 రూపాయలతో లెక్క కట్టిన అంటే 2,70,000 అసెట్ అక్కడ వట్టిగా నిలబడింది సార్. మరి ఎందుకు అలా నిలబెట్టుకున్నారు? అంటే ఎప్పుడైనా తొందరగా విత్డ్రాల్ ఇస్తుందేమో, తొందర 50-500 అంటే ఒకవేళ యూఎస్డీలు అని, అంతే కదా సార్? అంతే కదా మీరు పెట్టుకున్నా, అంతే కదా? మీరు అనుకున్నా కాదన్నా? అదే అవి ఫార్మింగ్ చేసేద్దాం సార్, మరి ఫార్మింగ్ అవ్వట్లేదు కదా, 5,000+ అవుతుంది. ఇప్పుడు మంచి లెక్కలకు వచ్చారు. ఇలాంటి సమయంలో ఏం చేయాలని మీరు అడగాలి సార్. మీరు నేను చేసుకోవాలనుకుంటున్నానంటే నేను సజెషన్ ఇవ్వగలుగుతాను. అదే సార్, మీరు చెప్తే చేసుకుంటారు సార్. చెప్తే చేసుకుంటా అంటే ఒక పని చేయండి సార్, ఇంకొక కొత్త వ్యాలెట్ క్రియేట్ చేయండి. ఆ కొత్త వ్యాలెట్ కి ఈ రిఫర్ ఇవ్వండి. దీన్ని ఇప్పుడు ఏదైతే మాకు వ్యాలెట్ చూపిస్తున్నారో ఆ రిఫర్ ఇవ్వండి. దాని కింద 2 వ్యాలెట్ తయారు చేయండి, మళ్ళీ ఆ రిఫర్ ఇచ్చి. ఇప్పుడు మీకు సపోజ్ ఇప్పుడు 5 ID ఆసిఫ్ అనుకుందాం. ఈ ఐడి ఆసిఫ్ కింద రాజేష్ అనే వ్యక్తిని చేయు. తర్వాత ఇక్కడ ఇంకొక ఆ రాజేష్ కింద రమేష్ రాము అనే వ్యక్తిని క్రియేట్ చేసి, తర్వాత ఈ రాజేష్ అనే వ్యక్తి దానికి $500 చేసి, ఈ కింద రాము రాజుకు 500 చేసేయండి. 10,000 అట్లా అయిపోతాయి. బట్ ఇక్కడ బిఎన్పి ఛార్జ్ మాత్రం మంచిగా పడుతుంది. ఓకే, అలా చేసుకోవచ్చు సార్. ఒక రోజుకు 500 ఛాన్స్ మీరు చేసుకోవచ్చు. దానివల్ల యూజ్ ఏమైనా ఉందా సార్? దానివల్ల యూజ్ ఏమైంది అంటే, ఇప్పుడు మీకు మీరు ఫార్మింగ్ చేస్తారు కనుకనే ఇక్కడ వచ్చి నిలబడ్డది 2,808. అక్కడ అట్లా చేసుకుంటే ఏమవుతుంది అంటే, ఎర్లీ బర్డ్. ఇప్పుడు ఇది నార్మల్ ఫార్మింగ్, అది ఎర్లీ బర్డ్. ఇది మీరు చేసి చాలా రోజులు అయింది, మీరు చేసి మెల్లగా వస్తుంది ఇది, అవునా? బట్ ఎర్లీ బర్డ్ అనేది నేను చెప్పినట్టు చేస్తే ఏమవుతుందంటే, ఇప్పుడు మీరు 100కి ఇస్తాను. ఇప్పుడు కొత్త వ్యాలెట్ ఒకటి క్రియేట్ చేసుకున్నారు, 100 దీనికి చేశారు. దాని కింద 2 వ్యాలెట్లకు 100 ఒకే రోజు చేస్తే కనుక మీ పై వ్యాలెట్ కు ఏదైతే రాజేష్ అనే వ్యాలెట్ కు 100 చేశారు, రాము రాజుకు 100 చేశారు దాని కింద. బట్ రాజేష్ అనే వ్యాలెట్ కి 100 200 అవ్వడానికి 220 రోజులలోనే 200 అవుతుంది. అర్థమైందా? నేను చెప్పింది ఏమైనా అర్థమైంది సార్? దానికి తేడా ఏంటో అర్థమైంది సార్, అర్థమైంది. కింది 2 రాము రాజు అనే వ్యాలెట్ కి ఏమో 1000 రోజులు పడుతుంది డబుల్ అవడానికి. ఈ రాజేష్ అనే వ్యాలెట్ కి మాత్రం 200 రోజులు పడుతుంది 200 అవడానికి. అర్థమైంది? ఇప్పుడు అలా చేసుకోండి. రైట్ సార్. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. దాన్నే ఎర్లీ బర్డ్ అంటాం సార్. ఎర్లీ బర్డ్ అంటే ఫాస్ట్ గా మనకి యూజిటీ క్రియేట్ అవుతుందని. ఓకే, ఇదంతా కూడా ప్రాసెస్ ఇక్కడ యూజిటీ అనుకోవాలి. 100 యూజిటీ అంటే 200 యూజిటీ అని. ఇక్కడ ఇదంతా యూజిటీకి సంబంధం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ. మీరు ఇక్కడ అవ్వదు సార్, మీకు ఇప్పుడు చేసినా కూడా మీకు అవ్వదు. చేయండి పిన్ కొట్టండి. అరే చేశారా? ఓకే. అంటే అక్కడ ఏమొస్తుందంటే మాక్సిమం అయిపోయింది అంటే మీకు రీచ్ అయ్యారు. అక్కడనే చదువుకోవాలి సార్. మనము ఏం చేయాలంటే రెడ్ కలర్ లో అక్కడ వచ్చింది కదా సార్, ఆల్రెడీ మీకు 5,000 యాక్టివ్ లో ఉందన్నమాట. కొట్టండి, పిన్ కొట్టండి. ఓకే, యూ కరెంట్లీ హ్యావ్ నో లిమిట్ లెఫ్ట్.
న్యూ టోకెన్ ఫార్మింగ్. అంటే మీరు కొత్తగా చేసుకోవడానికి ఇక్కడ జాగలేదు, లిమిట్ లేదు, లిమిట్ అయిపోయింది, నో లిమిట్ అనమాట. ఓకేనా? ఇది చేసుకోవచ్చు సార్, ఇది కూడా ఫార్మింగ్ చేసుకోవచ్చు. ఇది కూడా డీబీ ద్వారా వచ్చింది మీకు 779 అనేది డీబీ ద్వారా వచ్చింది. ఇంకా చాలా ఉంది మీకు వచ్చేది కూడా. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీరు సార్ ఆప్ చేయండి. థ్యాంక్ యూ తేజ సార్. మీరు అదే చెప్దాం అనుకున్నారా? ఇది అంతా క్లియర్ చేస్తే కనుక తొందరగా ఫాస్ట్గా వస్తుందని చెప్పేసి మీరు అనుకున్నారా సార్? థ్యాంక్ యూ సార్. నేను కూడా అలాగే చేస్తాను. సో ఇంకా సార్, ఎనీ డౌట్స్, ఎనీథింగ్, ఎనీవన్ మాట్లాడండి. ఉన్నారా? ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? సో ఈరోజు సంతోషకరం. మరి అది వాటిని కూడా మీరు షేర్ చేసుకోవాలనుకుంటే షేర్ చేసుకోవచ్చు. సో 3 లక్షల పీస్ మీటర్, 4 లక్షల పీస్ మీటర్ పెట్టుకున్న వాళ్ళు ఈరోజు 50,000 రూపాయలు సంపాదించారు సార్. ఒకటి రోజు 50,000 రూపాయలు సంపాదించారు. 3 లక్షల పీస్ మీటర్ ఎవరైతే పెట్టుకున్నారో 50,000 రూపాయలు బయట తీశారు. సో బిఎన్బి అంతా కొట్టుకుపోయింది. వాళ్ళు ఖర్చు పెట్టి భయపడాల్సిన పని లేదు. అవునా సార్? $550 సంపాదించాం. అవునా? 3 లక్షల పీవీసీ మీటర్ సేల్ చేస్తే మన పీవీసీ మీటర్ మనం పెట్టిన డబ్బుకు మన పీవీసీ మీటర్ మన దగ్గరనే ఉంటూ మీదికి 50,000 రూపాయలు సంపాదించాం. సో ఇక వాళ్ళు బిఎన్బికి భయపడతారా సార్? క్వశ్చన్ వేసుకోండి. నో వర్రీస్ బిఎన్బి. అట్లా అందులోనే సంపాదించాలి, అందులోనే వేసేసేయాలా అంటే ఎగ్జాంపుల్ మన 25,000 రూపాయలు తీసుకోండి, 25,000 రూపాయలు బిఎన్బి యూజ్ చేయండి. లేదంటే ఎలా పెడితే లాభం ఏంటి అనుకుంటే, మనకు లాభం ఎక్కడ అనుకుంటే ప్రాఫిట్ కావాలి కదా. సో అలాంటప్పుడు 25,000 రూపాయలు బిఎన్బి, 25,000 రూపాయలు మనకు అవసరాలకు యూజ్ చేసుకుంటే అయిపోయింది. ఇంకా సార్ మరి నేనేం మాట్లాడండి సార్. ఓకే, ఇక మరొకసారి మరి మనము మన ట్రస్ట్ అంట కాయిన్ మార్కెట్ క్యాప్ పీవీసీని చూసి ఇక మనం మరి ఎండింగ్కి వెళ్దామా? టైం కూడా అయింది కనుక, ఎవరు మాట్లాడలేదు కనుక. అచ్చా, మనము ఎవరైతే క్రోమ్ యూజ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇగో ULAA ఉలా అంటే క్రోమ్ను ఎలాగైతే మనం యూటిలిటీ చేస్తామో అలాగే ఈ ఉలా అనేది పనిచేస్తుంది సార్. సారీ ఏదేదో ఓపెన్ అయింది. ఓకే, సో ఇలా మనకి ULAA ఇది మనకు ఇండియాకి సంబంధించిన యాప్. సో మనందరం కూడా మనము ఇక్కడ ఇది యూజ్ చేస్తే బెటర్ సార్. అయితే క్రోమ్ మాదిరిగానే క్రోమ్ యూజ్ చేసేటట్టుగా ఉలా. ఇక వాట్సాప్ అనేది చూడండి, ఇక్కడ కనబడుతుంది మీకు. ఇది చాలా డెవలపింగ్ అవుతుంది ఇంకా కూడా. ఏంటంటే ఏం సార్ ఇది అల్టానా ఏమన్నారు సార్? అరట్టై, ARTTAI అరట్టై. యాక్చువల్లీ తమిళ పదం. అరట్టై అంటే మాట్లాడు అని. సో ఇది వాట్సాప్ మాదిరిగానే యూటిలైజ్ అవుతుంది. ఇంకా అన్నీ పూర్తిగా రానట్టున్నది, అన్నీ వస్తున్నాయి. సో మనమందరం కూడా ఇది యూటిలైజ్ చేద్దాం. అలాగే మెయిల్కి కూడా జీమెయిల్కు ఈరోజు సేవ్ చేశాను. సంథింగ్ వచ్చింది నాకు మొన్న తెలుసు, బట్ చెప్పడం మర్చిపోయాను. ఓకే, చూద్దాం. ఇక్కడ స్క్రీన్ షాట్ తీశాను, మరి స్క్రీన్ షాట్ తీశాను. వేర్ ఇట్ ఇస్ స్క్రీన్ షాట్? ఇక్కడ సేవ్ అయింది సార్ ఇది. ఎస్, నో ఇది కాదు, ఇది ఎస్టర్డేకి వెళ్ళింది. ఈరోజు చూడండి సార్, ఇది క్రోమ్ యూజ్ చేసిన జాగా లోపల ఉలా ULAA ఉలా. బట్ యూట్యూబ్ జాగా లోపల ట్యూబ్ అంట, యూట్యూబ్ అనుకున్నా సార్. ట్యూబ్ అంటే యూట్యూబేనా సార్? కావచ్చు. ఇది నేను ATO ప్లే అనేది డౌన్లోడ్ చేసిన ప్రయత్నించడానికి కాలేదు. బట్ ఇక్కడ వాట్సాప్ జాగా లోపల అరట్టైని యూటిలైజ్ చేసుకోండి. మెయిల్ జాగా లోపల జోహో మెయిల్ అని చేసుకోవచ్చు. ఇక మ్యాప్ ఇలాంటి గూగుల్ మ్యాప్ యూజ్ చేయకుండా MAPPLS
మాప్లెస్ మాపా ఇండియా. సో ఇలా యూజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మెల్లగా అందరూ కూడా మన ఇండియన్ యాప్లోకి రావడానికి ప్రయత్నం చేయండి. ఓకే. సో దాంతోపాటు ఇక మనం ఏమనుకున్నాం, పీవీసీ మెటా చూసి మనం క్లోజ్ చేద్దాం అనుకున్నాం కదా. ఓకే, ఇక్కడ చూసి క్లోజ్ చేసేద్దాం. అంతలో కూడా డైమండ్ తీసుకుందాం. ఓకే. సో ఓకే పీవీసీ మెటా యా. సో 1172 కొద్దిగా ఇప్పుడు 0.01215 దాకా వెళ్ళి కొంచెం తగ్గుతుంది. ఎందుకంటే అక్కడ అది కూడా తగ్గుతుంది, ఇది బీటీసీ. సో మనం ఇంతకుముందు చాలా రోజుల నుంచి మళ్ళీ కంపారిజన్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఎవరు ఏమన్నా కూడా కంపారిజన్ చేసుకోవాలి, బీటీసీ అండ్ పీవీసీ. చూసారా, మళ్ళీ అలాగే కనబడుతుంది. కాకపోతే కొద్దిగా పీవీసీ మెటా అనేది ఎక్కువ పైకి వెళ్ళింది ఈరోజు, బీటీసీ కొద్దిగా అంత అట్లా, బట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గానే వెళ్తుంది. ఓకేనా. సో 1 అవర్ చూసుకుంటే కూడా 1 అవర్ చూసుకుంటే కూడా అలాగే వెళ్తా ఉంది. 7 రోజులు చూసుకుంటే పీవీసీ మెటానే కొద్దిగా పైకి వెళ్ళింది. 30 days అలాగే కూడా పీవీసీ మెటానే పైకి వెళ్ళింది. ఓకే, ఇది అవసరం లేదు మనకి. సో ఇక మరి ఇంకా అంత మంచిగా సార్. ఓకే. సో మరి ఈరోజు 1104 1187 11. ఓకే, థ్యాంక్ యూ మై డియర్ పార్ట్నర్స్. అందరికి కూడా మరి నమస్తే. ప్రతి ఒక్కరికి అటెండ్ అయిన వాళ్ళకి, మాట్లాడిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పైన ధన్యవాదాలు సార్. సో ఫోకస్ చేసుకోండి పీవీసీ మెటా మీద. సో పీవీసీ మెటా మీద మనీ ఎర్న్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, థ్యాంక్ యూ. అందరికి నమస్తే. జై పీవీసీ మెటా, పీవీసీ వెళ్ళి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. జై పీవీసీ మెటా. జై పీవీసీ మెటా సార్. థ్యాంక్ యూ. అందరికి నమస్తే. మరి గ్రంథి శ్రీనివాస్ సార్ ఈరోజు ఎంత సంపాదించారో నాకైతే తెలియదు. ఎలవర్తి లక్ష్మణ సార్ ఎంత సంపాదించారో నాకైతే తెలియదు. మీరు చెప్పట్లేదు ఇక్కడ ఈరోజు ఎంత బై చేశారు, ఎంత సేల్ చేశారు అనేది. ఓకే సార్, థ్యాంక్ యూ. అందరికి నమస్తే. జై పీవీసీ మెటా.